గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్, ఆన్లైన్ గేమింగ్ ఇది ఎప్పుడూ ప్రమాదకరంగానే పరిణమిస్తోంది. ఇప్పటి వరకు చాలా ఆత్మహత్యలు చూస్తూ వచ్చాం. తాజాగా అత్యంత దురదృష్టకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది సార్. కొరియన్ గేమ్ కి 3 బాలికలు బలైపోయారు. మైనర్ బాలికలు సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనని మనం చూస్తున్నాం. ఇన్ని చూస్తున్నా కానీ పిల్లలందరూ కూడా ఈ ఆన్లైన్ గేమ్ కి ఎడిక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి సార్. దీని మీద మీ విశ్లేషణ? ఈ వార్త చాలా మీకు ఉదయ విదారకమైంది. ఎందుకంటే 3 అమ్మాయిలు 12 years, 14 years, 16 years వారు ఎర్లీ అవర్స్ లో 9th floor బిల్డింగ్ లో విండో తీసి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సో వారు ఆత్మహత్యకు విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇంతవరకు ఏ ఆధారాలు దొరకలేదు. ఒకటే ఒక ఆధారం ఏంటంటే సారీ పప్పా, సో క్షమించండి నన్ను అంటూ తల్లిదండ్రులకు ఒక రిటర్న్ నోట్ పెట్టి చనిపోయారు. సో ఎంత హృదయ విదారకమో చూడండి. ఒక్క చెల్లెళ్ళ 3 ఒకే కుటుంబాల్లో. సో ఏంటి ప్రాబ్లము అని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తే గోడల పైన ఐఆమ్ వెరీ వెరీ ఎలోన్, మై హార్ట్ ఈజ్ బ్రోకెన్ అని ఇలాంటి రాతలు కనిపించాయి. సో ఏంటి అని స్టడీ చేస్తే ఒక భయంకరమైన వాస్తవం. అది కేవలము ఆ ఒక్క ఇంట్లో ఉన్న సమస్య కాదు. దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా ఆలోచించాల్సినటువంటి అంశం. దిస్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఈవెంట్ ఆర్ ఐసోలేటెడ్ కేస్ ఆఫ్ సూసైడ్. సో దీన్ని మనము అర్థం చేసుకోవాల్సింది ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీబడీస్ హోమ్. జరగాలని కోరుకోము ఎవరము కూడా, కానీ జరిగే ప్రమాదం ఉంది అని అప్రమత్తత లేకపోతే ప్రమాదకరము. ఏంటి, ఎందుకు ప్రమాదకరము, వీళ్ళు ఏంటి సమస్య ఏంటి అని స్టడీ చేస్తే కొరియన్ లవ్ గేమ్ అనే ఒక ఆటకు వీరు అడిక్ట్ అయి దాని పర్యవసనంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఆన్లైన్ గేమ్స్కు ఆత్మహత్య చేసుకోవడం కొత్త మీకు కాదు. గతంలో మీకు బ్లూ వేల్ ఛాలెంజ్ అని, సో 2016 ఆ ప్రాంతంలో అతని ఫౌండర్ని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత మోమో ఛాలెంజ్ అని ఇలా ఆన్లైన్ గేమ్స్కు బలైపోతూ ఉంటారు. ఇది ఇండియాలో ఎంత పెద్ద ప్రాబ్లం అంటే, ముందు మనకు ఫస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఇది హౌ సీరియస్ ద ప్రాబ్లం ఈజ్ ఇట్ ఇన్ ఇండియా. దేశంలో ఇది ఎంత సీరియస్ ప్రాబ్లం. ప్రపంచంలో ఉండే 2nd లార్జెస్ట్ గేమింగ్ మార్కెట్ ఇండియా. ఎందుకంటే ప్రపంచంలో జనాభా కూడా మనమే ఎక్కువ కదా. సో చైనా ఇస్ ద నెంబర్ 1 ఆన్లైన్ గేమింగ్ మార్కెట్. ఇండియా ఇస్ ద నెంబర్ 2 ఆన్లైన్ గేమింగ్ మార్కెట్. ఎంతమంది ఇండియాలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు? అన్ని ఆన్లైన్ గేమ్స్ ప్రమాదకరమని నేను అంటలేను. దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటివ్ గేమింగ్స్ ఆల్సో. గేమింగ్ ఇస్ ఎ గ్రేట్ ఫీల్డ్, కాదని ఎవరు అంటలేరు. సో ఒక సినిమా ఉంది, చాలా సమాజానికి స్ఫూర్తినిచ్చి ఆలోచింపచేసి అణగారిన వర్గాల పైన ఏమిటి అణచివేత అని చూపెట్టే జై భీమ్ లాంటి సినిమా ఉంది. మీరు రకరకాల దుష్ట శక్తుల్ని హీరోలుగా చూపెట్టే సినిమాలు ఉన్నాయి, అశ్లీల సినిమాలు ఉన్నాయి. సో సినిమాలు అన్ని రకాలుగా ఉంటాయి కదా. సో ఇది కూడా అన్ని రకాలుగా ఉంటాయి, గేమ్స్ కూడా. సో ఈ గేమింగ్ ఇండస్ట్రీ ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ అంటే, ఒక అంచనా ప్రకారం 45 to 50 crore ఇండియన్స్ అడిక్ట్ గేమింగ్తో ఎక్స్పోజ్ అయి ఉన్నారు. అందరూ రోజు ఆడతారని కాదు, కానీ ఇందులో 10 కోట్ల మంది భారతీయులు రోజు ఆన్లైన్ గేమ్స్ ఆడతారు. ఎంతో కొంతసేపు ఆన్లైన్ గేమ్స్ ఆడతారు. అందరూ అడిక్ట్ అని చెప్పలేం, కానీ ఆడతారు. గేమింగ్ అడిక్షన్ అనేది ఇండియాలో ఒక పెద్ద సవాల్గా మారుతుంది అని ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. ఎంత పెద్ద సవాల్ గేమింగ్ అడిక్షన్ అంటే, మీకు 20% ఆఫ్ ఇండియాస్ యూత్ అంటే పిల్లలు కావచ్చు, యూత్ అడోలసెంట్స్ కావచ్చు, ఈ ఆ గేమ్స్ ఆడుతున్నారు. ఇందులో చాలామంది డబ్బులు పెట్టి కూడా గేమ్స్ ఆడుతున్నారు. తల్లిదండ్రుల అకౌంట్ల తల్లిదండ్రుల డబ్బులు అడగడమే కాదు, దొంగగా కూడా డబ్బులు తీసుకొని ఆన్లైన్గా ఆడుతున్నారు, పాస్వర్డ్లు తస్కరించి. సో చాలా పేద కుటుంబాల్లో కూడా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని కూడా గేమింగ్ ఆడుతున్నారు. సో చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో 20% ఆఫ్ ఇండియన్ అడల్ట్స్ అండ్ టీన్స్ అండ్ ఇండియన్ చిల్డ్రన్ ఆడుతున్నారు. సో ఇది గుర్తించి మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీనిపైన రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఉదాహరణకు మన దేశంలో కూడా ఇటీవల కొంతకాలం క్రితం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ అని ఒక చట్టం వచ్చింది.
ఈ చట్టం డబ్బుతో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడడం నిషేధించింది. డబ్బుతో ఆన్లైన్ గేమ్స్ ఆడకూడదని, అలాగే టైం లిమిట్లు పెట్టింది, రకరకాల అడ్వర్టైజ్మెంట్ల పైన రెస్ట్రిక్షన్ పెట్టింది. మీకు ఆన్లైన్ గేమ్స్ను ప్రమోట్ చేసిన సినిమా స్టార్స్ పై కూడా మన తెలంగాణలో కూడా కేసులు పెట్టారు. సో ఈ ప్రాసెస్ అంతా జరిగింది. చాలా సీరియస్ హెవీ ఫైన్, జైలు శిక్ష కూడా ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ను ప్రమోట్ చేస్తున్న వారిని పైన సీరియస్ కేసెస్ కూడా పెట్టారు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాపితంగా ఈ ఉపద్రవాన్ని గుర్తిస్తున్నారు. టూ లేట్ కావచ్చు, టూ లిటిల్ కావచ్చు. సో బట్ ద వరల్డ్ ఈజ్ వేకింగ్ అప్ టు దిస్ ఛాలెంజ్. సో మీకు ఈ ఆన్లైన్ గేమింగ్ ప్రమాదాన్ని గుర్తించి ఇప్పుడు చైనాలో టైం రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అంటే డైలీ ఒక 1 hour కన్నా ఎక్కువ ఆడకూడదు అని. అలాగే మీకు చైనాలో ఇతర రకాల రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. అలాగే మీ సౌత్ కొరియాలో లేట్ నైట్ పిల్లలు గేమింగ్ ఆడడాన్ని నిషేధించారు. లేట్ నైట్ యాక్సెస్ ఉండకుండా చేశారు. సో ఇలా బెల్జియం అండ్ నెదర్లాండ్స్లో మనీతో గేమింగ్ ఆడకుండా నిషేధించారు. ఆస్ట్రేలియాలో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఆంక్షలు పెడుతున్నా కూడా ఈ గేమ్స్ నియంత్రించడం అనేది టూ లిటిల్ అండ్ టూ లేట్, అంటే చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతోంది నివారించడంలో. అది కూడా ఆలస్యంగా. ప్రమాదం జరిగినాక బ్లూ వేల్ ఛాలెంజ్ అప్పుడు చూసాం, మోమో ఛాలెంజ్ అప్పుడు చూసాం. అలాగే మీకు ఈ కొరియన్ లవ్ గేమ్ ఏంటి, ఈ అన్నిట్లో కూడా ప్యాటర్న్ ఒకటే. ఇప్పుడు కొరియన్ లవ్ గేమ్ కూడా ఏంటి అంటే ప్యాటర్న్, నాకేమీ గేమ్స్తో ఎక్స్పోజర్ లేదు, కానీ ఈ వార్త చలించి వేసింది నన్ను. చూశాక అర్థమైంది ఏంటంటే మీకు అన్ని గేమ్స్లో కామన్ ఏంటంటే ఆన్లైన్లో ఒక స్ట్రేంజర్ నీకు లింక్ అవుతారు. సో ఇప్పుడు మీకు పబ్జి గేమ్ చూసాం, ఏకంగా యుద్ధం చేసుకోవడమే బ్యాటిల్ గ్రౌండ్, అది పబ్లిక్ బ్యాటిల్ గ్రౌండ్ అది. సో మీకు చంపుకునేదాకా ఆయుధాలు ఇస్తారు, కొట్టుకుంటూ. దానిపైన పెద్ద చర్చ జరిగింది, పబ్జి బ్యాన్ చేయాలి అని. సో ఆన్లైన్ గేమ్స్కి ఉండేటువంటి డైమెన్షన్ ఏంటంటే నీకు టాస్క్ ఇస్తారు, అందుకే దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, గేమింగ్ ఇండస్ట్రీని ఉపయోగించవచ్చు. చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చి, ఇంటలెక్చువల్ టాస్క్ ఇచ్చి నీ మేధో సంపత్తిని పెంచవచ్చు కూడా. అదే సమయంలో నీలో ఉన్న క్రియేటివిటీని పెంచవచ్చు, నీలో ఉన్న ఎక్స్ప్లోరేటరీ మైండ్ను పెంచవచ్చు గేమింగ్తో. అందువల్ల గేమింగ్ ఈజ్ ఎ వెరీ క్రియేటివ్ ఇండస్ట్రీ. అన్ఫార్చునేట్లీ ఈ పరికమాల గేమ్స్లో ఏంటంటే ఒక స్ట్రేంజర్, కొరియన్ లవ్ గేమ్ను ఏంటంటే ఒక స్ట్రేంజర్ నీకు సోషల్ మీడియా ద్వారానో యాప్ ద్వారానో యాక్సెస్ అవుతారు. తర్వాత నీతో ఆ ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఆ తర్వాత అది ప్రేమగా మారుద్ది. అందుకే దాన్ని కొరియన్ లవ్ గేమ్ అన్నారు. వాళ్ళు ఎంత అడిక్ట్ అయ్యారంటే ఈ అమ్మాయిలు వాళ్ళ పేర్లు కొరియన్ పేర్లు పెట్టుకున్నారు. సో తర్వాత వీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక్కొక్క టాస్క్ ఇస్తారు, 50 days టాస్క్ అని. అట్లా ఈ టాస్క్ ఏంటంటే మీరు స్కూల్కు కొట్టడం ఒక టాస్క్, సో ఐసోలేటెడ్గా ఉండడం ఒక టాస్క్. ఇలా స్లోగా వారు ఈ ఆన్లైన్ గేమ్కు వారికి మధ్య ఇంకెవరు ఉండరు ఇక. సో ఇప్పుడు ఈ పిల్లలు కూడా స్కూల్కి పోవడం మానేశారు, కంప్లీట్గా అడిక్ట్ చేయడం అయ్యారు. ఇది లేట్గా గుర్తించిన తల్లిదండ్రులు ఆపారు, దాన్ని భరించలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇది ఏంటి, ఇది ఏం చెప్తోంది? మరి దీన్ని ఎలా గుర్తించాలి మన పిల్లల్లో? మనలో చాలామంది పిల్లలు బయటికి వెళ్తుంది లేటుగా ఇంటికి వస్తున్నారా, మన పిల్లలు మందుకు అలవాటు అవుతున్నారా, సిగరెట్కి అలవాటు అవుతున్నారా, చెడు సావాసాలకు అలవాటు అవుతున్నారా, మార్కులు సరిగా వస్తున్నాయా లేదా అని మాత్రమే చూస్తారు. అందులో మార్కుల పైన అయితే మామూలు శ్రద్ధ ఉండదు. ప్రోగ్రెస్ రిపోర్ట్లు పట్టుకుంటారు, పేరెంట్స్ మీటింగ్కి వెళ్తారు. కానీ తల్లిదండ్రులు ఆలోచించాల్సింది అంటే మన బిడ్డ మార్కులు బాగా తెచ్చుకున్న ఐఐటీనో మెడిసినో ఐఏఎస్ సెలెక్ట్ అయితే సరిపోదు. ఒక మంచి పౌరునిగా కనుక డెవలప్ కాకపోతే ఏదన్నా కావచ్చు కదా, ఎంత ప్రమాదకరమైన పనులైనా చేయొచ్చు కదా. అందువల్ల బిడ్డ సైబర్ బిహేవియర్ ఏంటి, అతను ఆన్లైన్ ఏ రకంగా ఎక్స్పోజ్ అవుతున్నాడు అనేది ఆలోచించకపోతే మంచి కుటుంబాలలో కూడా పిల్లలు అన్యాయం అవుతున్నారు. మీకు నెట్ఫ్లిక్స్లో అడాలసెన్స్ అనే ఒక సీరియల్ వచ్చింది, 4 part అనుకుంటాను. నేను నా యూట్యూబ్లో దాని విశ్లేషణ దొరుకుతుంది, లక్ష చూశాను.
అన్ఫార్చునేట్లీ ఇలాంటి సీరియస్ అంశాలపైన టెలివిజన్ కానీ యూట్యూబ్ కానీ డిస్కషన్స్ ఉండవు. సో రేర్. ఇప్పుడు పబ్జీ పైన ఫస్ట్ నేనే మాట్లాడాను తెలుగు మీడియాలో. సో దీనిపై కూడా మాట్లాడాను, అడోలసెన్స్ పైన. ఐ హావ్ నాట్ సీన్ ఎనీ టీవీ ఛానల్ హ్యావింగ్ ఎ 1 hour డిస్కషన్ అన్ అడోలసెన్స్ సీరియల్ ఏంటి అని. బట్ దీనిపైన ఇలా పొద్దున్న నేను టీవీలో చూస్తుంటే పొద్దున్న చర్చ ఏంటి, ఇదే గోల. జగన్, అంబటి రాంబాబు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లడ్డు, ఇది తప్ప ఇంకేం లేదు గోల. ఇవి ఉండకూడదు నేను అంటలేదు, నేను కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే యూ కాంట్ కీప్ అవర్ సెల్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. మనం డెమోక్రసీలో ఉన్నాం. రాజకీయ వార్తలు, జర్నలిజం ఒక కీలకమైనది. నేను పొలిటికల్ జర్నలిస్ట్ను, పొలిటికల్ ఎనలిస్ట్గానే సమాజానికి ఎక్కువ పరిచయం. కానీ దట్ డజంట్ మీన్ సొసైటీ హ్యాస్ నో అదర్ సబ్జెక్ట్. పాలిటిక్స్ మాత్రమే ఉందా, ఇంకా వేరే సబ్జెక్ట్ లేవా? ఇవాళ కూడా రాజకీయాలు మాట్లాడక కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సబ్జెక్ట్స్ పైన జరగాల్సిన చర్చ జరగడం లేదు. మీరు అంబటి రాంబాబు, జోగి రమేష్, జగన్, ఈ వీటిపైన గత వారం రోజులుగా జరిగిన చర్చ, తిరుమల లడ్డు, జంతు కొవ్వు, దీనిపైన జరిగినంత చర్చ మీకు అడోలసెన్స్ నెట్ఫ్లిక్స్ సీరియల్ పైనో, కొరియన్ లవ్ గేమ్ పైనో, పబ్జీ పైనో జరిగిందో మీరు చెప్పండి. అంటే మన బిడ్డల జీవితాలనే తీస్తున్న వాటిపైన మన టీవీలు పట్టించుకోకపోతే అది మాస్ మీడియా ఎందుకవుతుందండి? అది మాసే కాదు అది. సో మాస్ మీడియా లక్షణం ఏంటి? జనబాహుల్య సాధనాలు కదా అవి. వేర్ ఈజ్ ద మాస్ హియర్? మీ రాజకీయ ఇంట్రెస్ట్లు, మీ 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 పొలిటికల్ ఇంట్రెస్ట్లు మినహా వేర్ ఈజ్ ద సొసైటీ ఇంట్రెస్ట్? మీడియాను కూడా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మీడియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీకు సినిమాలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే శాండల్వుడ్ స్మగ్లింగ్ను హీరోయిజంగా చూపెట్టకండి. ఆన్లైన్ అడిక్షన్ను వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని హీరోగా చూపెట్టండి. ఒక బిడ్డల జీవితాలని మార్చిన ఒక వ్యక్తిని హీరోగా చూపెట్టండి. ఈ సమాజంలో ఉండేటువంటి రియల్ లైఫ్ సమస్యలకు పరిష్కారాలు సినిమాలు చూపెట్టాలి. ఏమైనా గ్లామరు, చెత్త చెదారం అంతా చూపెట్టి దాని ఆడియో షోలల్లా బూతులు మాట్లాడుకొని అదొక ప్రచారం అయ్యి ఈ గందరగోళం ఎంతకాలం అండి? వై కాంట్ ఏ క్రియేటివ్ ఫిలిం కమ్ ఆన్ దిస్? ఈ ఆన్లైన్ గేమ్స్లకు బిడ్డలు ఎలా అన్యాయానికి గురవుతున్నారని ఎందుకు రాకూడదు సినిమాలు? వచ్చుండాలి ఏమన్నా, నేను రాలేదని కూడా అంటలేదు. కానీ ఆ స్థాయి ఎన్ని వచ్చాయనేది పాయింట్ కదా. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మరి ఏం చేయాలి? ఫస్ట్గా ఇప్పుడు అడోలసెన్స్ సీరియల్ ఏం చెప్తోంది అంటే, ఒక మధ్యతరగతి కుటుంబం, మంచి ప్రేమ, తల్లి, తండ్రి, బిడ్డ, ఒక డీసెంట్ స్టూడెంట్, కానీ ఆన్లైన్లో ఒక సైబర్ బుల్లింగ్కి గురవుతాడు ఒక అమ్మాయి క్లాస్మేట్. సో ఈ సైబర్ బుల్లింగ్ అంటే మనను వేధించడం. సో వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు మాలాంటి వాళ్ళు కూడా సైబర్ బుల్లింగ్ విక్టిమ్స్. మీరు కింద కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. నీచంగా కామెంట్లు చేస్తుంటారు. కొంత నా వ్యాఖ్యానాలు నచ్చని రాజకీయ పార్టీలు కూడా తమ పేడ్ ఏజెంట్ల ద్వారా పనికిమాల వీడియోలు పెట్టిస్తుంటారు. నా మీద కూడా చెప్పుతో కొట్టండి నాగేశ్వర్ను, కరోనా వైరస్ కన్నా ప్రమాదం వీడు, ఇట్లాంటి వీడియోలు పెట్టారు. కానీ నాకు స్థాయి ఉంది కనుక నేను వాటికి ఆ సైబర్ బుల్లింగ్కి భయపడలే. పైగా ఇంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడ మొదలుపెట్టాను. సో అంటే బుల్లీలనే బుల్లీ చేయగలం, కానీ అందరికీ ఆ కెపాసిటీ ఉండదు పాపం. ఆన్లైన్లో నిన్నెవడు ప్రేమిస్తాడు అని మొదలు కావచ్చు, నీకేం తెలివిందని కావచ్చు. అంటే ఒక సాడిస్టిక్ బిహేవియర్ ఆన్లైన్లో ఎక్స్పోజ్ అయ్యి రోజు లైక్ల ద్వారా, షేర్ల ద్వారా, కామెంట్ల ద్వారా, ఎమోజీల ద్వారా. కొన్ని ఎమోజీలు అయితే అడోలసెన్స్లో తల్లిదండ్రులకు అర్థం కాలే, టీచర్లకు అర్థం కాలే, ఇన్వెస్టిగేటర్లకు అర్థం కాలే. ఒక సైకాలజిస్ట్ పట్టుకొచ్చారు ఆ అడోలసెన్స్ సీరియల్ చూడాలి అందరూ. సో అందులో రకరకాల ఎమోజీల ద్వారా కూడా ఆ యంగ్ కిడ్ మనస్సు పైన గాయం తగులుతుంది. దాని పర్యవసనం ఏంటంటే కత్తి తీసుకపోయి తన క్లాస్మేట్ చంపేస్తారు. సో అంతటి మైక్రో అగ్రెషన్ అంటారు దాన్ని. అంటే చిన్న చిన్న కోపం పేరుకుపోయి ఒక భయంకరమైన హింసకు ఆ బిడ్డ, హింస చరిత్ర లేదు, నేర ప్రవృత్తి లేదు, మంచి కుటుంబం, చాలా కలతలు లేని కుటుంబం, బిడ్డ మంచివాడు, కానీ ఈ సైబర్ బుల్లింగ్కు బాధితుడై మైక్రో అగ్రెషన్ పోయి ఆ అగ్రెషన్ పెరిగి చివరకు ఒక హత్య చేసే స్థాయికి వస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? హత్య చేశాడు కనుక అతను అంతకుడని శిక్షించాలా,
లేదు ఇతడు హంతకుడుగా మారటానికి దారి తీసిన పరిస్థితులు, ప్రాసెసెస్ను విశ్లేషించి దానికి కూడా బాధ్యుల్ని శిక్షించకూడదా? ఎందుకంటే ఒక ఈవెంట్ చూస్తాం మనం, కానీ దాని వెనకాల ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇలా నీరు ఆవిరవడమే చూస్తాం, కానీ ఆ నీరు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు మరుగుతూ ఉండడం ప్రాసెస్. సో వీ డోంట్ సీ ద ప్రాసెస్, వీ సీ ద ఈవెంట్. ఇప్పుడు ఆత్మహత్య అనేది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ వెనకాల ఆ బిడ్డలు నెలల తరబడి ఈ ఆన్లైన్ గేమ్కు అడిక్ట్ అయి వారి మానసిక ప్రవృత్తి తీవ్రమైన ఒత్తిడికి, మార్పులకు గురవుతున్నా పట్టించుకొని చూడని పర్యవసనం కదా ఇది. ఇది మన ఇళ్ళల్లో కూడా జరగచ్చు కదా. అందువల్లనే మన ఆన్లైన్ ఎక్స్పోజర్ ఏమవుతున్నారు, పిల్లలు ఏది చూస్తున్నారు, పిల్లలు ఏది ఆడుతున్నారు గమనించాలి. తల్లిదండ్రులకు కూడా, తల్లిదండ్రులు గమనించాలి, టీచర్స్ గమనించాలి. అఫ్ కోర్స్ సమాజము, ప్రభుత్వము ఇలాంటి గేమ్స్కు యాక్సెస్ లేకుండా చేయాలి. అంటే ఇట్ కెన్ నాట్ బి ఓన్లీ వన్ థింగ్, ఇట్ షుడ్ బి లైక్ ఎ డ్రగ్ అబ్యూస్. ఇలా లిక్కరు, మద్యము, సిగరెట్లు, డ్రగ్స్ ఎలా సమాజాన్ని అన్యాయం చేస్తున్నాయి. అందులో డ్రగ్స్ పైన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నామో, ఆన్లైన్ గేమ్ కూడా ఒక డ్రగ్ లాంటిది. ఇట్స్ లైక్ ఎ డ్రగ్ అబ్యూస్. సో దానికి ఎలా ఆపాలి అన్నప్పుడు ప్రివెన్షన్, నివారించాలి. నివారించడం ఎలా, ముందు గుర్తించాలి ఏంటి ప్రాబ్లం అని. సో సాధారణంగా ఇలాంటి ఆన్లైన్ గేమ్కి అడిక్ట్ అయిన వారు చూపెట్టేటువంటి సైకలాజికల్ ట్రేట్స్ మనకు అర్థం కావాలి. దే ఇంక్రీజింగ్లీ గెట్ ఐసోలేటెడ్. ఎక్కడికి రారు, ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు. ఇంటికి బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళ బెడ్రూమ్ నుంచి బయటికి రారు. అలా తల్లిదండ్రులు బయటికి వెళ్ళొద్దామన్నా రారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్దామన్నా ఇంట్రెస్ట్ చూపరు. వాళ్ళు కంప్లీట్ ఐసోలేషన్లోకి వెళ్తూ ఉంటారు. ఇదొక ఇండికేషన్. రెండవ ఇండికేషన్, అగ్రెసివ్ బిహేవియర్ చూపెడుతుంటారు. కాస్త డిస్టర్బ్ అయినా, కాస్త డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నా భరించలేరు, కాస్త కదిలించిన అగ్రెసివ్ బిహేవియర్ చూపుతుంటారు. మూడవది యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్ ఫీల్ అవుతుంటారు. సో ఇది మూడవది. సో ఇలాంటివి మనము గుర్తించి ముందుగానే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇది అదొకటి ప్రివెన్షన్. ఫ్యామిలీస్ చేసేటప్పుడు అవేర్నెస్, డిజిటల్ లిటరసీ రావాలి. ఇలా తల్లిదండ్రులకు డిజిటల్ లిటరసీ ఉండదు, టీచర్లకు డిజిటల్ లిటరసీ ఉండదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్కుల వెనకాల పరుగులు తీయడం తప్ప బిడ్డల సంపూర్ణ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే పని చేయదు. మన మీడియా, సినిమా, రణగుణ ధ్వనులు తప్ప మీకు ఈ సీరియస్ అంశాలపైన డిస్కషన్స్ ఉండవు. సో వీఆర్ వాట్ ఆర్ వి ఎక్స్పోజింగ్. పిల్లలకు రియల్ లైఫ్ ఛాలెంజెసే లేవు, పిల్లలకు ఒక గేమ్, రియల్ లైఫ్ గేమ్సే లేవు. సో పిల్లలు ఏం కావాలి, ఆన్లైన్ గేమ్స్. యూ సబ్స్టిట్యూట్ దెమ్ విత్ రియల్ లైఫ్ ఛాలెంజెస్. రియల్ లైఫ్ ఛాలెంజెస్ ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయండి. ఆ రియల్ లైఫ్ ఛాలెంజెస్ వారిని ఆ మేరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి. నాకు ఇప్పటికి గుర్తు, నేను 3వ తరగతిలో 4th క్లాస్లో ఉన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని. మామూలుగా అల్లరి చేసేవాడిని కాదు. చిన్నప్పుడు మా అమ్మ భరించలేకపోయేది. సమ్మర్ వెకేషన్స్లో మా నాన్న అదనపు ఆదాయం కొరకు వేరే జాబ్, పార్ట్ టైం జాబ్ చేసేవారు. అప్పుడు ఫ్యామిలీ ఎకనామిక్ కండిషన్ వల్ల ఈ బీడీ లీవ్స్, 10 లీవ్స్ ఆ సీజన్లో క్యాషియర్గా పనిచేసేవారు. సో మా అమ్మ అన్నది, నువ్వేమో సీజన్కి వెళ్ళిపోతావు వర్క్ మీద, వీడోమో నన్ను చావగొడుతున్నాడు, ఏం చేయాలి అని అంటే మా నాన్న ఒక టాస్క్ ఇచ్చారు నాకు. ఏంటి ఆ టాస్క్ అంటే, ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు, ఆన్లైన్ గేములు లేవు, లేకపోతే నేను అడిక్ట్ అయ్యేవానేమో. నాకు టాస్క్ ఏమి ఇచ్చానంటే 15 రోజులు, నెల రోజుల్లో హిందీ ఆల్ఫాబెట్స్ అన్ని నేర్చుకోవాలి అని. ఈ టాస్క్ ఇవ్వడంతోనే మా అమ్మ వాడట హిందీ నేర్చుకుంటాడట, నెల రోజుల్లో వాడికి అన్నీ వస్తాయట, వాడు వచ్చేసి అల్లరి తప్ప వాడికి ఏమొస్తుంది అని మా అమ్మ అన్నది. కానీ మా నాన్న ఏమన్నాడు తెలుసా, వాళ్ళు నువ్వు అల్లరి మాత్రమే చూసావు, కానీ వాళ్ళలో తెలివి ఉంది, పట్టుదల ఉంది. ఆ తెలివికి పట్టుదలకు మనం పని చెప్పకపోవడం వల్ల వాడు అల్లరి చేస్తున్నాడు. మా నాన్న టీచరు. సో ఈజ్ రైట్లీ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లం. సో మనము వాడికి తెలివి, పట్టుదల సవాల్ ఇచ్చామనుకోండి, వాడు ఆ పని చేస్తాడు. ఈ పని చేయడం అన్నాడు. అన్నట్లే నెల రోజులు కాదు, 15 days అయ్యే వరకు మొత్తం హిందీ అక్షరాలు నేర్చుకున్నాను. మా నాన్న మధ్యలో వస్తే హిందీ అక్షరాలు 15 రోజుల్లో నేను నేర్చుకున్నాను నాన్న అన్నాడు. సో తర్వాత 15 రోజులు దానికి గుణింతాలు అవన్నీ నేర్చుకున్నాను. నెల రోజులు మా అమ్మ కల్లరే లేదు ఇంట్లో. ఎందుకు జరిగింది ఏంటి, నాకు నాలో ఉన్నది గుర్తించి నాకు ఆ ఛాలెంజ్ ఇచ్చారు. తర్వాత ఛాలెంజ్ ఏమి ఇచ్చారంటే,
నవలలు చదవడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ 7th ఆ ప్రాంతం 6th క్లాస్ 7th క్లాస్ అనేక రకాల నవలు 100కు పైగా నవలలు చదివాం. దానివల్ల ఇవాళ నేను తెలుగు ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాను. సో ఆ నవలలు మీకు రకరకాల నవలలు, హౌస్ సర్జన్ లాంటి కొమ్మూరి వేణుగోపాల నవలలు, యుద్ధనపూడి సులోచన రాణి, కోడూరి కౌసల్యాదేవి, ఈ సినిమాలు వచ్చేవన్నీ ఇట్లా నవలలే అన్నీ. సో ఇలాంటి నవలలన్నీ గలివర్స్ ట్రావెల్స్ లాంటి నవలలు కూడా, సత్యరాజ పూర్వదేశ యాత్రలోని, సో ఇలాంటివన్నీ చదవడం మొదలుపెట్టాం. దానివల్ల లిటరరీ ఫ్లేవర్ పెరిగింది, క్రియేటివిటీ పెరిగింది. నేను జర్నలిస్ట్ కావటానికి పునాదులు పడ్డాయి. చూడండి ఛాలెంజ్ ఎట్లా నా జీవితం మార్చిందో. 3వ ఛాలెంజ్ ఇచ్చాను నేను 9th 10th వచ్చే వరకు. రామాయణము మహాభారతాలు చదివి మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నిరక్షరాస్యులకు చదివి వినిపించాలి. సమ్మర్లో ఏముండేదంటే అందరూ లేడీస్ అంతా వెళ్ళి పొద్దున్నే జెంట్స్ అంతా వెళ్ళి ఆకులు తెచ్చేవాళ్ళు. సో బీడీ ఆకులు అవన్నీ తుడికాకులు తెస్తే మా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూర్చొని ఆ ఆకుల్ని కట్టలుగా కట్టేవారు. సో అది ఫిజికల్ పని, ఇట్లా ఆకు తీసుడు వేదు మంచి ఆకు తీసి పెట్టుడు. సో వాళ్ళకు ఫిజికల్గా పరకు తప్ప మైండ్కి ఏం పని ఉండేది కాదు. సరిగ్గా ఆ సమయంలో మా నాన్న నాకు టాస్క్ ఇచ్చాడు, రామాయణము మహాభారతం చదవడం అని. సో వాళ్ళకి చదివి వినిపించేవాడిని, ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇవాళ నాకు వివరించే కెపాసిటీ వచ్చినా, భాష వచ్చినా, ఆఖరికి నా వ్యక్తిత్వం పైన ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రభావం పడటానికైనా ఈనాటికి కూడా రామాయణం మీద మీరు 2 గంటలు డిబేట్ పెట్టండి, నేను మాట్లాడతాను. 2 hours డిబేట్ పెట్టండి. రామాయణ విశిష్టత గురించి, రామాయణ గొప్పతనం గురించి ఒక 2 గంటలు మాట్లాడగలుగుతాను. ఎనీబడి కెన్ కమ్ ఫర్ ఎ డిబేట్. సో ఇదంతా ఏంటి, నా లైఫ్లోనే మీకు 3 ఉదాహరణలు చెప్పాను. ఒక హిందీ అక్షరాలు నేర్చుకోవడం ఒక ఛాలెంజ్, ఎన్ని నవలలు పూర్తి చేస్తామన్న ఛాలెంజ్, రామాయణము భారతం ఎన్నిసార్లు సమ్మర్ వెకేషన్లు చదువుతామన్నది. నేను 10th క్లాస్ లోపల 14 సార్లు చదివాను రామచరితమానసం. సో దిస్ ఈజ్ హౌ. అప్పటికి ఇంకా ఆన్లైన్ గేమ్స్ లేవు. నేను నా జీవిత అనుభవం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం మన పిల్లలకు రైట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇవ్వాలి, రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. వాళ్ళకి ఇంకో వర్క్ ఏముంటుంది, సెల్ ఫోన్ పెట్టుకొని ఉంటారు. మనము వాళ్ళకు వేరే ప్రపంచాన్ని చూపెట్టాలి. పొలానికి తీసుకెళ్ళండి, అక్కడ వ్యవసాయం ఎలా జరుగుతుందో చూపెట్టండి. ఇలా ఒక టాస్క్ ఇవ్వండి. వచ్చాక మీ ఇంట్లోనే ఒక పాట్ పెట్టి ఆ పాట్లో ఇన్ని గోధుమ గింజలు వేసి ఆ చెట్టు ఎలా పెరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఆ చెట్టు పెంచడం వర్క్ చేయండి. ల్యాండ్ ఉంటే చుట్టూ వాళ్ళకు ఒక 10 మొక్కలు ఇచ్చి ఈ మొక్కలు పెంచేటువంటి టాస్క్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ హౌ యూ ఇంక్రీజ్. లేదు వారికి ఇంకొక బొమ్మలు తయారు చేసేటువంటి టాస్క్ ఇవ్వండి. ఇలా మనం వారికి టాస్క్, వాళ్ళ మేధో సంపత్తిని పెంచి, వాళ్ళలో క్రియేటివిటీని పెంచి, వారికి ఆనందాన్ని ఇచ్చేటువంటి టాస్క్ ఇచ్చామనుకోండి, అది వారి జీవితంలో వరకు ఒక ఆనందం ఉంటుంది. దే ఫీల్ హ్యాపీ. సో ఆ రకమైనటువంటి వాళ్ళలో ఒక ఉత్సాహము, ఆనందమే కలదు. వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ పెంచవు. లేకపోతే మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటారు. మొబైల్ ఫోన్ పట్టుకోవద్దని కోప్పడితే, తిడితే కాదు, వాళ్ళకి పట్టుకోవాల్సిన అవసరము లేని ఎక్స్పోజర్ ఇవ్వండి. అవసరం లేని ఎక్స్పోజర్ ఇచ్చామనుకోండి, దే ఫీల్ హ్యాపీ. అందువల్ల ఇలాంటి పనులు మనం చెయ్యాలి. సో దానికి అది ప్రివెన్షన్ అంటే. ప్రభుత్వం ఏం చేయాలి, ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ అందుబాటులో లేకుండా యాక్సెస్ నిరోధించాలి. అయినా కూడా ప్రివెంట్ కాకపోతే ట్రీట్మెంట్ సరైన సమయంలో, ఈ యాంగ్జైటీ ఉందా, డిప్రెషన్ ఉందా, అగ్రెషన్ ఫీల్ అవుతున్నారా, ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారా గుర్తించి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయాలి. సో ఆన్లైన్ అంటే 3వది ఎంపతి. వాళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు వీళ్ళు విక్టిమ్స్, మనకు అర్థం చేసుకోవాలి. వీళ్ళు నిందితులు కారు. ఇప్పుడు మీ బిడ్డ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు, డబ్బులు పెట్టి గేమ్ ఆడుతున్నాడు, మనం వెంటనే తిడతాం. తిట్టడం కాదు పరిష్కారం. దే ఆర్ నాట్ అక్యూజ్. వాళ్ళు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు డబ్బులు పెట్టి రెమీ ఆడుతున్నారంటే యూ షుడ్ నాట్ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ఎ క్రైమ్. దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ అన్ ఎక్స్పోజర్ టు క్రైమ్. సో వారు కావాలని నేరం చేస్తలేరు. వాళ్ళు ఆ నేరానికి అలవాటు పడుతున్నారు, బాధితులు అవుతున్నారు వారు. అందువల్ల ఎంపతి చూపెట్టాలి. మీకు డ్రగ్స్ అలవాటు ఉన్న వాడికైనా ఈ ఆన్లైన్ వాటికి షో ఎంపతి. వాళ్ళని ప్రేమించు, వాళ్ళలో తప్పేంటి అనేది గుర్తించు, అది చెప్పాలి. అది వదిలేదు మనం తిట్టేసామనుకోండి, వాడు ఇంకెక్కువ అట్రాక్ట్ అవుతాడు. సో దిస్ ఈజ్ హౌ సొసైటీ షుడ్ రెస్పాండ్. ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఈ గేమింగ్ ఇండస్ట్రీ, ఆన్లైన్ గేమ్స్ మన బిడ్డల జీవితాలని హరించి వేయక ముందే మనం మేల్కొందాం. ఇంకా
అమెరికా సంస్థ యాంథ్రోపిక్ చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు డిజిటల్ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇక్కడ మానవ ప్రమేయంతో పని లేకుండా స్వతంత్రంగానే ఏఐ మొత్తం అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తుందట. అది ఎటువంటి క్లిష్టమైన పని అయినప్పటికీ, ఏ రంగం అయినప్పటికీ. ఎప్పుడైతే యాంథ్రోపిక్ సంస్థ ఈ ప్రకటన చేసిందో అప్పటి నుంచి అంతర్జాతీయంగాను జాతీయంగాను ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి సార్. ఏంటి యాంథ్రోపిక్ సంస్థ? నిజమే, యాంథ్రోపిక్ జనవరి ఎండింగ్ లో ఈ కోవర్క్ కోడ్ అంటే యాంథ్రోపిక్ కోవర్క్, యాంథ్రోపిక్ కోడ్ సో అనే యొక్క 2 ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి, ముఖ్యంగా కోవర్క్. సో దీని ఫలితంగా మన దేశంలోనూ ప్రపంచంలోనూ ఐటీ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. మీకు ఉదాహరణకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అంటారు. అంటే మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 10 టాప్ ఐటీ కంపెనీల ఎవరేజ్ ప్రైస్ను చూపించేది. ఇప్పుడు సెన్సెక్స్ మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో టోటల్ ఓవరాల్ సూచేది 30 బ్లూ చిప్ కంపెనీస్ వాల్యూ అది. అలాగే నిఫ్టీ 50 అంటారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 50 కంపెనీస్. అలాంటి ఓన్లీ ఐటీ కంపెనీల సూచి నిఫ్టీ అంటే మీకు టీసీఎస్, విప్రో, ఎస్సిఎల్, మీకు ఇన్ఫోసిస్ ఇవన్నీ ఉంటాయి అందులో. ఆ టాప్ 10 ఐటీ కంపెనీస్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6% పడిపోయింది. 6% పడిపోవడం మామూలు విషయం కాదు. ఇది వన్ ఆఫ్ ది అంటే ఇది జస్ట్ నాట్ కరెక్షన్. మనకు షేర్ మార్కెట్లో పడిపోవడం అనేది కొత్తేమీ కాదు. చిన్న వార్త, నెగిటివ్ వార్త ఉన్నా, చిన్న సెంటిమెంట్ కూడా స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంటుంది. అందులో మీకు కరెక్షన్ కూడా ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అంటే భారీగా షేర్ల విలువ పెరిగాక ఒక స్టేజ్ వచ్చాక ఏం చేస్తారంటే ఆ పొజిషన్ వెకేట్ చేస్తుంటారు స్టాక్ మార్కెట్ భాషలో. అంటే తాము కొనిపెట్టుకున్న లాభం బాగా పొందిన షేర్లను అమ్ముతూ ఉంటారు. సో దానివల్ల మీకు కూడా ప్రాఫిట్ బుకింగ్ వల్ల షేర్ల ధరలు పడిపోతుంటాయి. సో దట్ ఈస్ కామన్ ఫినామినన్ ఇన్ స్టాక్ మార్కెట్. కానీ ఇది కామన్ ఫినామినన్ కాదు, ఇది అన్యూజువల్ ఫినామినన్. ఎందుకంటే 6% పడిపోయింది, మామూలు విషయం కాదు ఇది. ఒక్క ఇండియన్ ఐటీ కంపెనీల షేర్లే కాదు, మీకు వరల్డ్ ఐటీ కంపెనీల పేర్లు, ఉదాహరణకు గోల్డ్మ్యాన్ సాక్స్, యుఎస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండెక్స్ 6% పడిపోయింది. సో అమెరికాలో కూడా ఐటీ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. అలాగే నాస్డాక్ అంటారు, ఇది హైలీ టెక్ కంపెనీలు హెవీగా ఉంటాయి. ఈ నాస్డాక్లో ఇది 3% పడిపోయింది. సో అందువల్ల ఇది ఇండియాలోను గ్లోబల్గాను ఫినామినన్. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే యాంథ్రోపిక్ లాంచ్ చేసిన ఈ ఐటీ మోడల్ యాంథ్రోపిక్ అనే సమస్య కాదు. ఇది ఇప్పుడు మీకు ఈవెన్ ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, మీకు జెమినాయ్, గూగుల్ వీళ్ళు కూడా ఈ రకమైన మోడల్స్ పైన వర్క్ చేస్తున్నారు. ఇది నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ యాంథ్రోపిక్ అనే ఐటీ కంపెనీ వల్ల కాదు. ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక నూతన ఇన్వెన్షన్ ఇది. దీన్నే డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటారు. డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే అప్పుడున్న ఎగ్జిస్టింగ్ పొజిషన్ మొత్తం వైప్ అవుట్ చేసి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అనేది డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటారు. సో ఈ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఏంటంటే ఇప్పటి వరకు ఏం చేస్తుంది, మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. దాన్ని చాట్ బాక్స్ మోడల్ అంటారు. ఇప్పుడు మీరు చాట్ జీపీటీకి వెళ్ళి ఉదాహరణకు ఈరోజు ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ విద్యార్థుల క్లాస్ చెప్పాలి. నేను అడిగాను దాన్ని, ఐ వాంట్ టు డెలివర్ ఎ లెక్చర్, ఐఎమ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్. ఎందుకంటే నాకు ఆన్లైన్ ప్రజెన్స్ ఉన్నవాడిని కనుక నేను ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చెప్పితే దానికి అర్థమవుతుంది. సో ఐఎమ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ఐ వాంట్ టు డెలివర్ ఎ లెక్చర్ టు జర్నలిజం స్టూడెంట్స్. సో ఐ వాంట్ టు టెల్ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ జర్నలిజం లైఫ్, మై ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఎ జర్నలిస్ట్ టు మై స్టూడెంట్స్, గివ్ మీ ఏ గుడ్ క్యాప్షన్ అని అడిగితే దానికి క్యాప్షన్ ఇచ్చింది. అదే వాళ్ళకి పంపించాను, నావిగేటింగ్ ద చేంజ్ ఇన్ మీడియా ఫ్రమ్ ప్రింట్ టు ప్రైమ్ టైమ్ టు ఇంటర్నెట్ ఏజ్. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ అయితే. సో నావిగేటింగ్ ద చేంజ్ ఇన్ మీడియా ఫ్రమ్ ప్రింట్ టు ప్రైమ్ టైమ్ అని ఇచ్చింది. అది నేను దానికి యాడ్ చేసిన టు ఇంటర్నెట్ ఏజ్ అని ఇచ్చి వాళ్ళకు టాపిక్ పంపించాను. ఇప్పుడు అదే టాపిక్ పైన నేను లెక్చర్. సో ఉదాహరణ ఏంటి ఇక్కడ మనకు అర్థమయ్యేది, నేను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది. నాకు మనవరాలు పుట్టినప్పుడు మై సన్ అప్పుడే వచ్చింది చాట్ జీపీటీ, కొత్తగా వచ్చి చాట్ జీపీటీ అడిగాడు, ఇట్లా ప్రొఫెసర్ కె నాగేశ్వర్కు మనవరాలు పుట్టారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ మనవరాలకు ఏ పేరు పెట్టాలి అని అడిగాను. చూడండి ఎంత అద్భుతంగా అప్పుడే చెప్పిందంటే అక్షర.
మేధ, విద్య, ఇలాంటి పేర్లన్నీ చెప్పింది. సృజన అంటే ఎందుకు చెప్పింది అంటే దాని రీజనింగ్ కూడా ఇచ్చింది. సో నాగేశ్వర్ ఈజ్ నోన్ ఫర్ హిస్ జర్నలిస్టిక్ స్కిల్స్, ఈజ్ నోన్ ఫర్ హిస్ చేంజ్ ఇన్ సొసైటీ, పరివర్తన. సో ఇట్లా పేర్లు ఇచ్చింది. అక్షర అంటే నా బ్యాక్గ్రౌండ్కు తగ్గట్టుగా నా మనవరాలు పేరు ఇచ్చింది. తర్వాత నా కొడుకు ఇంకొక అన్నాడు, డూ యూ నో దట్ ఐ హ్యావ్ హిస్ సన్, ఐఎమ్ ఆస్కింగ్ టు సజెస్ట్ నేమ్స్ ఫర్ మై డాటర్ ఓన్లీ అని. అంటే అది ఏమన్నా తెలుసా, ఐఎమ్ ఎ మిషన్, ఐ డోంట్ అండర్స్టాండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. హవెవర్ ఇఫ్ యు ఆర్ నాగేశ్వర్ సన్, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ అకాంప్లిష్మెంట్స్. అంటే నేను ఒక యంత్రాన్ని, నాకు మానవ సంబంధాలు అర్థం కాదు, నీవు మీ నాగేశ్వర్ కొడుకు అవునో కాదో నాకు తెలియదు, కానీ నీవు గనుక నాగేశ్వర్ కొడుకువే అయితే మీ నాన్న సాధించిన విజయాలతో నువ్వు గర్వపడుతూ ఉంటావు అని చెప్పింది. దిస్ ఈజ్ కాల్డ్ చాట్ జీపీటీ. అంటే ఇప్పుడు జెమినై వచ్చింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది AI. దాని నుంచి మొదలై ఇమేజెస్ తయారు చేయడం, నానో బనానా అని బ్యూటిఫుల్గా ఇమేజ్ తయారు చేస్తుంది, మీకు వీడియోలు తయారు చేస్తుంది. AI ప్లాట్ఫామ్స్ మనం మాట్లాడేదాన్ని, ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని పక్కకు ఒక AIతో బ్యూటిఫుల్ ఇమేజ్ తయారు చేయొచ్చు, వీడియో తయారు చేయొచ్చు. ఆఖరికి ఇప్పుడు ఈవెన్ హాలీవుడ్ మూవీని తలపించేటువంటి మూవీ కూడా తయారు చేయొచ్చు. నేను చాట్ జీపీటీని అడిగాను, ఐ వాంట్ టు రైట్ ఏ బయోగ్రఫీ రైట్ అండ్ బయోగ్రఫీ ఆఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అని. ఇక ఆశ్చర్యం వేసింది, నేను ఏమీ ఇన్పుట్, ఓన్లీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పేరు చెప్పాను. 100 pages బయోగ్రఫీ ఇచ్చింది విత్ చాప్టరైజేషన్. మీరు ఒక్కొక్క చాప్టర్ని డెవలప్ చేసుకోవడానికి మళ్ళీ లింక్స్ ఇచ్చింది. సో నేను కనుక ఒక 5-6 రోజులు కూర్చుంటే 100 పేజీల బయోగ్రఫీ వస్తుంది. నేను ఏమి ఇచ్చాను దానికంటే, రైట్ ఎ బయోగ్రఫీ ఆఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ యూజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిక్షన్ అని పెట్టాను. పెడితే బ్యూటిఫుల్గా ఒక 100 pages. దెన్ కెన్ యూ కన్వర్ట్ ఇన్ టు ఫిలిం స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ కూడా ఇచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చింది తెలుసా, అంటే అదొక గ్రామం. ఆ గ్రామంలో అప్పుడప్పుడే సూర్యుడు తెల్లవారుతున్నాడు, పక్షుల కికారావాలతో ప్రశాంత వాతావరణం ఉంది. అప్పుడప్పుడే ఎండ కూడా కొడుతోంది. ఆ ఎండ కిటికీలకెళ్ళి మంచంపై నిద్రిస్తున్న నాగేశ్వర్పై ఆ బిడ్డపై పడుతోంది. ఇంకా ఎప్పుడు లేస్తావురా, సమయమైంది, లేవవారా అంటూ వాళ్ళమ్మ పిలిచింది. కాదమ్మా, రాత్రి లేటుగా పండుకున్నానమ్మా పుస్తకం చదువుతూ, అది చాలా బాగుంది పుస్తకం అని ఆపుకోలేకపోయానమ్మా అన్నాడు. అది ఆ బిడ్డ నాగేశ్వరట. సో ఇంత బ్యూటిఫుల్ గా స్క్రిప్ట్ ఇచ్చి డైలాగ్ కూడా ఇచ్చింది. డైలాగ్లే కాదు, దీన్ని వీడియోలో ఇవన్నీ తీస్తుంది. సో ఇదేంటి, ఈ మోడల్ ఏంటి, చాట్ జీపీటీని మనం అడుగుతున్న కొద్దీ అది చాట్ జీపీటీ కావచ్చు, జెమినై కావచ్చు, ఇతర అంటే ఏంటిది, వాట్ ఈస్ దిస్ మోడల్, ఇట్ హెల్ప్స్ యూ, ఇట్ ఈస్ యువర్ అసిస్టెంట్. నువ్వు చెయ్యవన్న పనులన్నీ చేస్తాయి. ఒకప్పుడు మేము యూట్యూబ్ ఛానళ్లకు ట్యాక్స్ కావాలంటే మేమే ఆలోచించి ట్యాక్స్ పెట్టి, ఇప్పుడు ఆలోచిస్తలేము. జస్ట్ గివింగ్ హెడ్లైన్, ఆంథ్రోపిక్ డిజిటల్ కోవర్క్ ఐటీ షేర్స్ ఫాలెన్ అని ఇచ్చి సజెస్ట్ ట్యాక్స్ అంటే మొత్తం సజెస్ట్ చేస్తాను. అవన్నీ కాపీ చేసుకుని యూట్యూబ్లో పెట్టుకుంటున్నాం. ఇది అంటే ఏంటి, హ్యూమన్ అసిస్టెంట్గా AI పనిచేస్తూ వచ్చింది. అంటే మనిషి తన అవసరాల కొరకు క్యాలిక్యులేటర్ వాడినట్టు, ఒక కంప్యూటర్ వాడినట్టు ఆఖరికి ఒక AI ఏజెంట్లు వాడుతున్నాం. ఇక్కడ వరకు ఫైన్. అంటే ఇది మనిషి సామర్థ్యాన్ని పెంచుతుంది, మనిషికి సహాయం చేసే వారి అవసరం లేకుండా పోతుంది. ఆ మేరకు ఉద్యోగాలు తొలగిస్తుంది, అంటే సహాయకుని ఉద్యోగం తొలగిస్తుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన మానవ మేధస్సు ఇక్కడ అనివార్యం, మనిషి అయితే ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు కొత్తగా ఆంథ్రోపిక్ రూపొందించిన డిజిటల్ కోవర్క్ ఏంటంటే, ఇది డిజిటల్ ఉద్యోగి. ఇట్ ఈస్ సింప్లీ ఒక ఎంప్లాయీ చేయవలసిన పనులన్నీ చేస్తుంది. ఉదాహరణకు మీరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, మీ రియల్ ఎస్టేట్ కంపెనీ మీరు ఒక ల్యాండ్ కొంటున్నారు. సాధారణంగా ల్యాండ్ కొనేటప్పుడు ఏం చేస్తారు, మీరు సేల్ డీడ్లు, ఆ లింక్ డాక్యుమెంట్లు, అవి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పహానీలు, అవన్నీ పట్టుకొని ఒక లాయర్కి ఇస్తారు. ఆ లాయర్ దాంతో కుస్తీ పడి ఆయన ఒక రిపోర్ట్ రాసిస్తాడు. ఇంకా ఇక్కడ ఈ డౌట్ ఉంది, ఇక్కడ ఈ డౌట్ ఉంది, దీనికి ఈసీ తీయండి, ఇంకా మరి ఇక్కడ ఏదో అనుమానం ఉంది, ఇతను మరి ఇక్కడ తండ్రి లీగల్ హెయిర్స్ 4 అయితే 3 సంతకాలు పెట్టారు, ఎవరు పెట్టలేదు, ఇట్లాంటి రిపోర్ట్ ఇస్తాడు. దాని నుంచి మనం ఆ ల్యాండ్ కొనొచ్చా లేదా డిసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఒక లీగల్ అని ఒక ప్లగిన్ క్రియేట్ చేసింది ఆంథ్రోపిక్. ఆ లీగల్ ప్లగిన్
ఒక కంపెనీ కాంట్రాక్ట్లన్నిటినీ స్టడీ చేసి ఆ కాంట్రాక్ట్ల పైన ఈ కంపెనీకి అవసరమైన రిపోర్ట్ రాసి పెడుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని దానికి ఫీడ్ చేస్తే అది మొత్తం ల్యాండ్ డాక్యుమెంట్ స్టడీ చేసి మీకు ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఈ భూమి కొనొచ్చా లేదా చెప్తుంది. ఇక లాయర్ అవసరం ఉంటుందా? ఇక సింప్లీ లాయర్ అవసరం ఉండదు. లేదంటే ఒక 10 మంది లాయర్లు చేసే పనిని ఒక తెలివైన లాయర్ చేసేస్తాడు దీన్ని ఉపయోగించుకొని. అంటే ఆ డిజిటల్ లీగల్ అసిస్టెంట్కు పని చెప్తాడు. అది ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి చదివి తన తెలివి కూడా ఉపయోగించి ఇచ్చేస్తాడు. అంటే ఎయిదర్ ఇట్ విల్ టోటలీ రిప్లేస్ లాయర్ జాబ్ ఆర్ ఇట్ విల్ రిప్లేస్ 9 out of 10 లాయర్స్. సో 10 మంది లాయర్లలో 9 మంది అవసరమే లేదు, ఎందుకంటే ఇదే చెప్పేస్తుంది కదా. సో దిస్ ఇస్ కాల్ లీగల్ వర్క్. అలాగే డేటా సైంటిస్ట్ పనిచేస్తుంది. అంటే ఒక డేటా మొత్తాన్ని దానికి ఫీడ్ చేస్తే అది క్రంచింగ్ చేసి మొత్తం రిపోర్ట్ ఇస్తుంది. డేటా రీసెర్చర్ పనిచేస్తుంది. మీకు ఉదాహరణకు చైనాలో ఒక రేడియాలజిస్ట్ పనిచేసింది. సో ఒక మీకు సిటీ స్కాన్ రిపోర్ట్ ఇచ్చారు ప్యాంక్రియాస్ది. సాధారణంగా నార్మల్ సిటీ స్కాన్లో ప్యాంక్రియాస్లో ఉన్న మైన్యూట్ డ్యామేజ్ తెలియదు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ఎర్లీ స్టేజ్ ఉంటే గుర్తించలేరు. అందుకే సిటీ కాంట్రాస్ట్ ఇస్తారు. కానీ సెన్సిటివ్ ఆర్గాన్స్ కనుక రేడియేషన్ ఎక్స్పోజర్ మంచిది కాదని కాంట్రాస్ట్ ఇవ్వలే. నార్మల్ సిటీ స్కాన్ ఇచ్చారు. ఆ డేటాను రేడియాలజిస్ట్ చూసి ఏ ప్రాబ్లము లేదు అని అతను పంపించారు. నార్మల్ డయాబెటిక్స్ అని. వారం రోజుల తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేశారు, నువ్వు వచ్చి చూపెట్టుకోని ఏంటంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది అని. ఎలా గుర్తించారు అంటే దీన్ని ఏఐకి లింక్ చేశారు. ఆ ఏఐ ఏజెంట్ ఏం చేసిందంటే ఒక సాధారణ రేడియాలజిస్టు పట్టుకోలేని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉనికిని పట్టుకున్నది. చూడండి, దీనివల్ల ఏమవుతుంది, మీకు రేడియాలజిస్ట్ కన్నా బెటర్ వర్క్ చేస్తుంది. 10 మంది రేడియాలజిస్టులు చేసే పని ఒక్కటి చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ దిస్ న్యూ డిజిటల్, ఐ థింక్ ది రేడియాలజిస్ట్ కాదు, ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ క్రియేట్ చేసిన డిజిటల్ కోవర్క్ ఏంటంటే ఇట్ కెన్ డూ లీగల్ అసిస్టెంట్ జాబ్, ఇట్ కెన్ డూ డేటా సైంటిస్ట్ జాబ్, ఇట్ కెన్ డూ రీసెర్చర్ జాబ్. ఇప్పుడు మీకు హెచ్ఆర్ జాబులు చేస్తుంది. ఉదాహరణకు ఒక 1000 అప్లికేషన్లు వస్తాయి, నీకు బేసిక్ స్క్రీనింగ్ చేసి పెడుతుంది. అందులో 100 మంది తయారు చేసి పెడుతుంది. మిగతా 100 మందిని నువ్వు చూసుకుంటే సరిపోతుంది. సో అందువల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఇది కేవలం ఒక ఉద్యోగికి సహాయం చేసే ఏజెంట్ కాదు, ఉద్యోగి చేసే పనే చేస్తుంది. సో ఉద్యోగికి సహాయం చేసే పని వేరు, ఉద్యోగి చేసే పని వేరు. సో ఉద్యోగికి సహాయం చేసే పని వరకు ఓకే, అభ్యంతరం లేదు, ఇట్ విల్ మేక్ యూ ఎఫిషియంట్. సో ఉద్యోగికి అది కూడా ఉద్యోగాలు తీసేయదని కాదు, కానీ ఇదైతే మొత్తం ఉద్యోగమే లేకుండా చేస్తుంది. అంటే ఇది ఇప్పుడు నేను మొన్న చర్చిస్తున్నాను మోడల్. నేను రెగ్యులర్గా ఒక 70 నేషనల్ ఇంటర్నేషనల్ సోర్సెస్ను రెఫర్ చేస్తుంటాను. మొత్తం లిస్ట్ అంతా రాశాను. మీకు ప్రపంచంలో ఉండే ఎకానమిస్ట్, బ్లూంబర్గ్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ నుంచి మొదలుకొని ఇండియాలో ఆల్ బిజినెస్ డైలీస్, ఫోర్బ్స్ ఇండియా లాంటి మ్యాగజైన్స్, అనేక వెబ్సైట్లు, పేపర్లు, మొత్తం దేశంలో ఉన్న పేపర్లు, ఫిజికల్గా 12 పేపర్స్ వస్తాయి. ఇవి కాక టెలిగ్రాఫ్, స్టేట్స్మెన్, డెక్కన్ ట్రిబ్యూన్ లాంటి దొరకని పేపర్లు ఇవన్నీ చదువుతాను. చూసి అందులో టాపిక్స్ ఐడెంటిఫై చేసుకుంటాను, సబ్జెక్ట్ ఐడెంటిఫై చేస్తాను. నాకు దీనికి ఒక 2-3 అవర్స్ పడిపోతుంది. నేను ఈ మధ్య మై సన్ ఇస్ ఏఐ ఇంజనీర్ ఇన్ గూగుల్, వాటితో చర్చిస్తున్నాను. అరే నాకు ఇది చాలా టైం తినేస్తుందిరా, 3 గంటలు నాలాగా ఆలోచించి ఇవన్నీ రోజు చూసి ఇంకో పలానా లింక్స్ నీకు ఉపయోగపడతాయి నాకు సజెస్ట్ చేసి ఏ ఏజెంట్ కావాలి, నేను నాలాగా ఆలోచించగలగాలి. అంటే నాగేశ్వర్ అప్పుడు నేను కంటిన్యూస్గా వెయిట్ని పిక్ చేస్తున్నాను, వెయిట్ని రిజెక్ట్ చేస్తున్నాను అని నేను కనుక కంటిన్యూస్గా ఏజెంట్ ట్రైన్ చేసుకుంటూ పోయాను అనుకోండి, ఆఫ్టర్ 1 year ఇట్ విల్ థింక్ లైక్ నాగేశ్వర్. ఏఐకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఎంత ఇంటరాక్ట్ అయితే అదంతా మెరుగైతా ఉంటుంది. సో నేను ఒక ఏజెంట్ను క్రియేట్ చేసుకొని ఈ 70 లింకులు దానికి ఫీడ్ చేసి, రెగ్యులర్గా నా వీడియోలను కూడా లింక్స్ ఫీడ్ చేసి, నేను ఏవి వాడుతున్నాను ఏవి వాడడం లేదు అది సజెస్ట్ చేసింది. ఎందుకు వాడడం లేదు కూడా నేను చెప్పాను అనుకోండి, అది కొన్ని రోజులకు అది పట్టుకుంటుంది, సింపుల్గా పట్టుకుంటుంది. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను అనుకోండి. ఉదాహరణకు విద్వేషపు వీధిలో ఒక వీరుడు చూపిన ప్రేమ అని ఒక వీడియో చేశాను. అది 1,00,000 దాటిపోయింది. ఏంటి, ఒక గుంపు ఒక మతస్థుని పైన దాడి చేస్తుంటే
అతను ఆపినటువంటి ఎగ్జాంపుల్ దీపక్ మన ఇంటర్నెట్ సెన్సేషన్. దానికి అర్థం ఇది ఏం చేస్తుంది, ఇలాంటిది చూపెడుతుంది. ఇవాళ ఆంథ్రోపీ గురించి మాట్లాడాను, ఆన్లైన్ గేమ్ గురించి మాట్లాడతాను, దానికి అర్థమవుతుంది ఏది నాగేశ్వర్ మాట్లాడుతున్నాడు, ఏది నాగేశ్వర్ మాట్లాడితే ఎక్కువ మంది జనం చూస్తున్నారని ఆ ప్యాటర్న్ పట్టుకొని. ఏ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇట్ అండర్స్టాండ్స్ ద ప్యాటర్న్స్. సో నాగేశ్వర్ ఏ టాపిక్స్ మాట్లాడుతున్నాడు, ఏ టాపిక్స్ మాట్లాడడం లేదు, ఏ టాపిక్స్ నాగేశ్వర్ మాట్లాడితే ఎక్కువ మంది చూస్తున్నారు, ఏ టాపిక్ నాగేశ్వర్ మాట్లాడితే చూడడం లేదు పట్టుకుంటారు. పట్టుకొని అది సజెస్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, నా పని ఎంత సులభం అవుతుంది, నా పని సులభం అవుతుంది. నేను ఈ పనికి ఒకవేళ ఇద్దరిని నేను పెట్టుకోలేక గొడవ లేదు, నా పని నేనే చేసుకుంటున్నా, ఇద్దరు పెట్టుకున్నా వాళ్ళిద్దరు ఉద్యోగాలు పోతాయి ఆటోమేటిక్గా. సో దిస్ ఈజ్ వాట్ ఏఐ ఈజ్ డూయింగ్. అంటే ఒక మనిషిని తన పనిని మెరుగుపరిచేటువంటి ఏజెంట్ దశ దాటి తానే ఉద్యోగిగా మారి పని చేసి పెట్టే దశకు ఏఐ చేరుకుంటుంది. దానితో మన ఐటీ కంపెనీలన్నీ దివాలా తీయడం పడిపోవడం మొదలు విషయాలు. ఎందుకు, మన ఐటీ కంపెనీ ముఖ్యంగా ఇండియన్ ఐటీ కంపెనీలు టోటల్గా అమెరికా ఎక్కువ అమెరికా ఎక్స్పైర్ 54% ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పైర్ అమెరికా. మన మోడల్ ఏంటి, బిల్లబుల్ అవర్స్ అంటారు. మన ఐటీ కంపెనీల మోడల్ ఏంటంటే మన మ్యాన్ పవర్ను ఎన్ని గంటలు పని చేస్తున్నారన్న దానిపైన క్లయింట్ బిల్ ఇస్తాడు. ఆ క్లయింట్ కావాల్సిన సేవల్ని మనం అందిస్తుంటాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ నిర్వహణ కావచ్చు. ఈ పనులన్నీ కూడా మ్యాన్ పవర్తో లింక్ అయి ఉన్నది. ఒక ఎంతమంది మనుషులు పెట్టుకుంటావు, ఎన్ని గంటలు ఆ మనిషి పనిచేస్తాడు. దాంట్లో క్లయింట్ ఒక $100 అవర్కి ఇస్తే మనోడు $10, $20 ఇచ్చి వాళ్ళు మిగతా $80 సంపాదిస్తుంటారు. ఇప్పుడు అమెరికాలో కన్సల్టింగ్ బిజినెస్ ఇదే, మన ఇండియాలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు చేసే పనే ఇది. సో పనిని దెబ్బతీస్తే ఎందుకు, మ్యాన్ పవర్ అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉన్నా వాళ్ళు అన్ని గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు. దాంతో ఆటోమేటిక్ ఏమవుతుంది, నీవు అంతకుముందు ఒక 230 మంది ఎంప్లాయీస్ మ్యాన్ పవర్ పెట్టుకొని వారు రోజుకు 8 గంటలు పని చేస్తే 8 × 230 8 మీకు ఒక ఎంత 1840 గంటలకు బిల్లింగ్ చేస్తాం. దాన్ని బిల్లబుల్ అవర్స్ అంటారు. ఇప్పుడు ఏంటి 230 మంది ఎందుకు, నీకు ఆల్రెడీ డిజిటల్ కోవర్క్ వచ్చింది కదా ఆంథ్రోపీ, అది పెట్టుకుంటే 20 మంది పనిచేస్తారు, 8 గంటలు అవసరం లేదు, 2 గంటలు పనిచేస్తారు. అంటే నీ బిల్లు 1840 అవర్స్ నుంచి 40 అవర్స్ పడిపోతుంది నీకంటే. ఈ కంపెనీల రెవెన్యూ మోడలే క్వశ్చనబుల్ అవుతుంది, అందుకే ఇంత భారీగా పడిపోతున్నాయి. ఎంటైర్ రెవెన్యూ మోడల్ అనేది ప్రశ్నార్థకమైపోతుంది. ఎందుకంటే ఈ రెవెన్యూ మోడలే మ్యాన్ పవర్ వర్క్ షెడ్ ఎంత పని చేస్తారు, ఎంతమంది చేస్తారు. మన చిన్నప్పుడు క్షేత్ర గంట మెన్సురేషన్ చదివాను చూడు, 20 మంది ఒకడు 30 మీటర్ల లోతున్న గోతిని తవ్వటానికి ఇంత టైం పడితే 10 మంది కార్మికులు 40 అడుగుల లోతున్న గోతిని తవ్వడానికి ఎంత సమయం పడుతుందని చిన్నప్పుడు చదివాము. ఇదంతా తలకిందులైపోతుంది మెన్సురేషన్ అంతా. సో ఈ క్షేత్రగణితం అంతా తలకిందులవుతుంది. అందువల్ల ఇవాళ ఆంథ్రోపిక్ క్రియేట్ చేసిన డిజిటల్ కోవర్క్ ఏంటంటే మనిషి చేసే పని చేస్తుంది, ఉద్యోగి చేసే పని. అందుకే దాన్ని కో ఎంప్లాయ్ డిజిటల్ ఉద్యోగి అన్నారు. ఇట్ ఈస్ ఎ డిజిటల్ ఉద్యోగి, డిజిటల్ సహాయకుడు కాదు అది. ఇట్స్ నాట్ ఏ ఏజెంట్, ఇట్ ఇస్ ఏ ఎంప్లాయ్. సో దీనితో ఐటీ కంపెనీల రెవెన్యూ మోడలే షేక్ అయిపోయి. సో దీనికి మరి పరిష్కారం ఏంటి, నెక్స్ట్ పాయింట్. పరిష్కారం ఎప్పుడు కూడా టెక్నాలజీ ప్రయాణంలో బలహీనుడు పోతూనే ఉంటాడు, చిన్న తక్కువవాడు పోతూనే ఉంటాడు, మోడర్న్ ముందుకు పోతున్నాడు. రిక్షాలు ఉండే ఒకప్పుడు రిమి జిమ్మి హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటార్ కారే బలాదూర్ అని పాత తెలుగు సినిమాల్లో శ్రీనారాయణ రెడ్డి పాట ఉంది. ఇప్పుడు రిక్షాలు ఉన్నాయి ఎక్కడన్నా, ఏమైనా కార్లు వచ్చాయి, క్యాబ్స్ వచ్చాయి, ఆటోలు వచ్చాయి, రిక్షాలు ఎగిరగొట్టేశారు. క్యాబ్స్ వచ్చాయి, ఆటోలో కూడా దెబ్బతీసింది. ఒకప్పుడు జీవితంలో కారు ఎక్కడం అనేది ఊహించుకోలేని వారు కూడా ఇలా కారులో వస్తున్నారు. మా మన నిన్న వచ్చింది, ఎట్లా వచ్చామమ్మా అంటే క్యాబ్ మాట్లాడుకుని వచ్చాను సార్ అనేది. ఎందుకు, మేము 4 వస్తాం సార్ ఇదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్కు, 4 క్యాబ్ మాట్లాడుకుంటే మాకు ఆటో కన్నా చెప్పాను సార్ అని. 4 మాట్లాడుకుని మనిషి 30 రూపాయలు పడేస్తే క్యాబ్ వచ్చేసింది, మంచిగా ఏసీలు వచ్చాం సార్ అని. మళ్ళీ 4 కోఆర్డినేట్ చేసుకొని ఫోన్లో కరెక్ట్ టైంకి బయటకు వచ్చి 4 కలిసి మళ్ళీ క్యాబ్ ఎక్కేస్తారు. అంటే ఇంట్లో పనిచేసేవారు తక్కువ ఖర్చుతో ఇలా క్యాబ్లో ఏసీలో పోతున్నారు, ఆటోలో పోతలేదు. సో ఇది టెక్నాలజీ తెచ్చే లాభం వీరికి. నష్టం ఎవరికి, ఆటోలు ఎగిరిపోయాయి. అంతకుముందు ఆటోలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆటోలు తగ్గిపోతున్నాయి కదా. సో అందువల్ల టెక్నాలజీ వల్ల అనివార్యంగా ఈ మార్పు వస్తుంది. యూ కెనాట్ అవాయిడ్. ఇప్పుడు హెలీ ట్యాక్సీలు వస్తాయి, హెలికాప్టర్ ట్యాక్సీలు, మీరు అప్పుడు క్యాబ్స్ కూడా తగ్గిపోతాయి.
ఇలా నేను ఉస్మాన్ సిటీ వెళ్ళాలి, నేను టాక్సీ ఎందుకు మాట్లాడుకుంటే హెలికాప్టర్ టాక్సీ ఎక్కుతా ఆర్ట్స్కాల్ బిల్డింగ్ మీద దిగుతా, మా ఇంటి దగ్గర ఎక్కుతా ఆర్ట్స్కాల్ బిల్డింగ్, లేదు మాది ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ అయితే మా ఇంటి పైనే ఉంటుంది హెలిప్యాడ్, నేను అక్కడికి వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోతా. సో దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ చేంజెస్. దీనికి పరిష్కారం ఏంటి? జెన్సన్ హువాంగ్ ఎన్విడియా చీఫ్ ఒక మాట అన్నాడు, చాలా ఇంట్రెస్టింగ్ మాట అన్నాడు. ఏఐ విల్ నాట్ రిప్లేస్ జాబ్స్, ఏఐ తెలిసిన మనుషులు ఏఐ తెలియని మనుషుల ఉద్యోగాన్ని తీసేస్తుంది అన్నాడు ఎన్విడియా చీఫ్ జెన్సన్ హువాంగ్. ఏఐ తెలిసిన ఉద్యోగులు, ఏఐ వాడే ఉద్యోగులు, ఏఐ వాడని ఉద్యోగుల్ని తొలగిస్తుంది. అంటే అల్టిమేట్గా ఉద్యోగం ఇక్కడ కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు సైకిల్ మీద మనిషి పోతున్నాడు, పక్కన బండి ఉంది, ఆ బండి ఏమన్నా థ్రెట్టా సైకిల్ మీద పోయేవాడికి? బండి ఆగుంది కదా, కానీ బండి మీద మనిషి ఎక్కడనుకో ఏమవుతుంది? సైకిల్ మీద ప్రయాణం చేసేవాడికన్నా చాలా వేగంగా బండి మీద నడవడిపోతాడు. అంటే బండి కాదు థ్రెట్, బండి నడిపే వ్యక్తి సైకిల్ నడిపే వ్యక్తి కన్నా పోటీ. కానీ ఓన్లీ బండితో పోటీ ఏముండదు, బండి అక్కడే ఉంటుంది ఖాళీగానే. మై సన్ చెప్పాను కదా, గూగుల్లో ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇంజనీర్, ఏఐ స్పెషలిస్ట్. వాడు నాకు ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాడు, గుర్రం ఎగ్జాంపుల్. ఒక గుర్రం ఉంటుంది, ఒక మనిషి ఉంటాడు. మనిషి వేగంగా పోలేడు, కానీ కరెక్ట్గా ఒకే రూట్లో పోతాడు. గుర్రం వేగంగా పోతుంది, కానీ కరెక్ట్గా పోతుంది. దానికి తెలియదు ఎడిపోవాలనో. అందువల్ల పరిష్కారం మనిషికి గుర్రం వల్ల ప్రమాదం కాదు, గుర్రము స్వారీ చేసే మనిషి కాలినడకల పోతున్న మనిషిని తీసేస్తుంది. సో కాంపిటీషన్ ఎవరి మధ్య? గుర్రము స్వారీ చేసే మనిషికి కాలినడకన పోతున్న మనిషికి మధ్య కాంపిటీషన్ తప్ప గుర్రానికి మనిషికి కాదు కాంపిటీషన్. ఇలాగే బండికి మోటార్ సైకిల్కు సైకిల్ మీద పోయేవాడికి కాంపిటీషన్ కాదు, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసేవాడికి సైకిల్ మీద ప్రయాణం చేసేవాడికి కాంపిటీషన్. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే ఈ టెక్నాలజీ ప్రయాణంలో యూ కెనాట్ గో బ్యాక్. దీనికి పరిష్కారం ఏంటి? చాలా చర్చ జరుగుతున్నది, ఏ ట్యాక్స్ విధించాలని రకరకాలు. బట్ అల్టిమేట్లీ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రీస్కిల్ అవర్ సెల్స్. సో నేను పత్రికల్లో రాసే సమయంలో సంపాదకులుగా పనిచేసిన వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆర్టికల్ ఇచ్చి, సార్ కొద్దిగా చూడండి సార్, దీన్ని పబ్లిష్ చేస్తారా అంటే దాన్ని చదివి ఇంకో ఈ మార్పులు చేయవా అన్నవాళ్ళు ఇలా వాళ్ళు సాధారణ జర్నలిస్టులుగా ఉండిపోయారు. నాగేశ్వర పాపులర్ అయ్యాడు. ఏంటి మరి నాకన్నా తెలియలేదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నేను ఒక ఆర్టికల్ పట్టుకొని ఆ ఎడిటర్ల దగ్గరికి వెళ్ళి నిలబడి చేతులు కట్టుకొని వాళ్ళ చైర్లో కూర్చుంటే, సార్ నా ఆర్టికల్ సార్ ఎడిట్ పేజ్ రాశాను సార్ అని ఇచ్చేవాడిని. ఇవాళ వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను ఇంత పాపులర్ అయ్యాను. కారణం ఏంటి? నేను ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చాను, 24 hour టెలివిజన్కి వచ్చాను, లైవ్ టీవీకి వచ్చాను, ఆల్రెడీ ఇంటర్నెట్కి వచ్చాను, ఇలా 11 lakhs ఫాలోవర్స్తో యూట్యూబ్లో ఉన్నాను. సో ఐ చేంజ్ విత్ ద టెక్నాలజీ. తెలివింటే సరిపోదు, యూ హ్యావ్ టు చేంజ్ విత్ ద టెక్నాలజీ. అది ఆంథ్రోపిక్ డిజిటల్ ఉద్యోగి తీసుకొస్తున్న కాంపిటీషన్. యూ హ్యావ్ టు రీవర్క్ యువర్ మోడల్స్. ఐటీ కంపెనీలు ఇంకా మేము అవుట్ సోర్సింగ్ సేవలు ఇస్తాం అంటే దట్ డజంట్ వర్క్. యూ హ్యావ్ టు learn the technology, you have to master the technology, you have to make a value addition. ఆ వాల్యూ అడిషన్ చేస్తేనే కంపెనీ నిలబడుతుంది, ఉద్యోగైనా నిలబడతారు. ఎస్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలకి ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నారు. సార్ ఇది బీజేపీకి ఎలా కలిసి వస్తుంది సార్? తెలంగాణ ఆయన సిద్ధం కాలే, ఆయన బీజేపీ అడిగారు, ఆయనంతా ఆయనేం సిద్ధం కాలే, ఒప్పుకున్నారు. సో బీజేపీ నాయకులు రామచంద్రరావు, కిషన్ రెడ్డి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, వస్తానన్నాడు. అవును సార్. ఈవెన్ జనసేన కూడా 10% సీట్స్ కంటెస్ట్ చేస్తుంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో. 90% సీట్స్లో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. సో దీనికి ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ పిలిచారు, చంద్రబాబు నాయుడు లోకేష్ పిలవలే. మీరు గమనిస్తే ఇప్పటివరకు పిలవలే. నేను నిన్న తెలుసుకున్నాను కూడా బీజేపీ వర్గాల నుంచి పిలిచే ఆలోచన కూడా లేదన్నారు. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో, యూ హ్యావ్ టు చెక్. అని ఒక పొలిటికల్ జర్నలిస్ట్గా మన సోర్సెస్ ద్వారా తెలుసుకుంటాం కదా, సోర్సెస్ ద్వారా తెలుసుకుంటే ఆలోచన ఏమీ లేదు చంద్రబాబు నాయుడు లోకేష్. ఏంటి పిలవడం వల్ల లాభమా? చంద్రబాబు నాయుడు లోకేష్ ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు మరి పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు? పిలిస్తే ఏంటి అంటే, మీకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా ప్రచారం ఏమీ చేయలేదు, మీకు అంతకుముందు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 23 అసెంబ్లీ ఎన్నికలు కూడా చేశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినప్పుడు ఆయన అధికారంలో లేడు, ఆయన ప్రతిపక్ష నేత. సో ఎన్డీఏలో భాగస్వామిగా వచ్చి ప్రచారం చేశాడు. వాస్తవంగా వాళ్ళకి 7 సీట్లు కూడా ఇచ్చారు జనసేనకు. జనసేన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. మీకు ఆ టీడీపీ అసలు పోటీ చేయలేదు, కానీ జనసేన పోటీ చేయడమే కాకుండా 7 సీట్స్ పోటీ చేస్తే
కూకటపల్లి ఇలాంటి సీట్లలో పోటీ చేసింది, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ ఏంటి బీజేపీ? మీరు 7 సీట్లు బీజేపీ జనసేనకి ఇస్తే 1 సీట్ గెలిచింది. గెలవకపోగా మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీయండి. స్ట్రైక్ రేటు జనసేన తెలంగాణలో 0, బీజేపీది ఆ కాస్త 111 సీట్స్లో 8 సీట్స్ అన్న గెలిచారు. మీకు 111 100 పైన సీట్లు పోటీ చేస్తే మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీయండి. బీజేపీకి వచ్చిన ఎవరేజ్ ఓటింగ్ తీసుకోండి, జనసేన అభ్యర్థులకు వచ్చిన ఎవరేజ్ ఓటింగ్ తీసుకోండి. నాకు గుర్తున్నంత వరకు జనసేనకు తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఇట్ ఈస్ ప్రూవెన్ వన్స్ జనసేనతో పొత్తు బీజేపీకి కలిసి రాలేదు. పాయింట్ 1. ఎప్పుడు కలిసి రాలేదు? జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే కలిసి రాలేదు. పట్టప్పుడు కాదు, ప్రతిపక్ష. ఇప్పుడు జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ ఫిలిం స్టార్ కాదు, కేవలం ఫిలిం స్టార్ కాదు, డెఫినెట్ గా ఫిలిం స్టార్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా అభిమానించే వేలాది ప్రజలు ఉన్నారు, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మర్చిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పుడు ఇక 7th and 8th 2 daysలో వస్తున్నాడు. ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. ఇవాళ ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మెయిన్ ప్రశ్న? నీటి వనరులు. కృష్ణా నదిలో 50% వాటా మాకు ఇవ్వాలి అనేది తెలంగాణ డిమాండ్. అన్యాయంగా కృష్ణా నదిలో తెలంగాణకు అన్యాయం జరిగింది, మాకు 50% నీళ్లు కావాలి. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం, బనకచెర్ల లింక్ కెనాల్, నల్లమల సాగర్ లాంటి ప్రాజెక్టులను కడుతోంది. అలాగే ముచ్చుమర్రి లాంటి ప్రాజెక్టులు కడుతోంది. దీనికి తెలంగాణ అభ్యంతరాలు చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ ఈ అభ్యంతరాలు సరైనది కాదు అన్నట్లు. దీనిపైన పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి అడగరా? బీజేపీని అడిగారనుకోండి, రామచంద్రరావునో బండి సంజయ్నో కిషన్ రెడ్డి అడిగితే వాళ్ళు తెలంగాణ నాయకులు గనక జాతీయ పార్టీ అయినా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి? ఈ ప్రశ్నలు అడగకుండా ఉంటారా? మీరు చూడండి, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళ గేమ్. పవర్ఫుల్ గా బీఆర్ఎస్ నుంచి అడుగుతారు. అందులో మళ్ళీ హరీష్ రావు లాంటి వాళ్ళు ఆ నీటిపారుదల రంగాన్ని పూర్తిగా తాగి జీర్ణం చేసుకున్నటువంటి నాయకుడు. ఇప్పుడు ఆయన మొదలు పెడతా చూడండి మీరు, కేటీఆర్, హరీష్ రావు, మీరు చూస్తూ ఉండండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సంతోషం. మీరు ఏం చెప్తారు? కృష్ణానదిలో మాకు 50% వాటా, తెలంగాణకు మాకు అన్యాయం జరిగింది కృష్ణానదిలో. ఇంకోటి ఏంటంటే తెలంగాణ పుట్టుకకే మూలం నీళ్లు, తెలంగాణ పుట్టుకకే నీళ్లు మూలం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు చెప్పింది చెప్పండి. పోలవరం ముంపు మండలాలు 7 మండలాలు తిరిగి తెలంగాణకి ఇచ్చేయని అడుగుతున్నారు, చెప్పండి. సీనియర్ హైడల్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన రోజు తెలంగాణలో ఉంది. రాష్ట్రం విడిపోయాక ఫస్ట్ మోడీ కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడుల చొరవ మేరకు మొదటి కేబినెట్ మీటింగ్ లో మీకు ఎజెండాలో కూడా పెట్టకుండా తెలంగాణకు చెందిన 7 ఉమ్మడి ఖమ్మం జిల్లా మండలాల్ని, పోలవరం ముంపు ప్రాంతాల్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించడం వల్ల విద్యుత్ ప్రాజెక్టు కూడా వెళ్ళిపోయింది. అది మరి తెలంగాణకి ఇస్తారా? దీనికి ఆన్సర్ ఏం చెప్పండి. ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ ఏం ఆన్సర్ చెప్పాలి? ఇది ఇస్తాము, తెలంగాణ ప్రజల డిమాండ్ న్యాయమైంది, తెలంగాణ పుట్టుకకే నీరు కారణం, మొదటి నుంచి కూడా తెలంగాణకు నీళ్లలో అన్యాయం జరిగింది. కృష్ణా నది తెలంగాణలోనే ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. అయినా కృష్ణా జలం నది ప్రవహించే పాలమూరులో వలసల జిల్లాగా ఉంది, నల్లగొండ ఫ్లోరైడ్ జిల్లాగా ఉంది. ఖచ్చితంగా తెలంగాణది న్యాయం అని చెప్తారా పవన్ కళ్యాణ్? చెప్పితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయగలుగుతారా పవన్ కళ్యాణ్? చెప్పకపోతే తెలంగాణలో బీజేపీ ద్రోహం చేసినట్టు అవుతుందా లేదా? అంటే తెలంగాణ ద్రోహిగా తెలంగాణ ప్రజల ముందు బోన్లో నిలబడటానికి తెలంగాణ బీజేపీ సిద్ధపడుతోంది. ఇంత సెల్ఫోన్కి ఏదైనా ఉంటుందా చెప్పండి? హిస్టరీ హెస్ టోల్డ్ యూ ఉపయోగపడలేదని. జనసేనతో బంధం ఉపయోగపడలేదు బీజేపీకి. జనసేన బంధమే కాదు, మీరు గమనించండి, 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశంతో తెలంగాణ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఏమైంది? ఒక దశలో అసలు కాంగ్రెస్ ఊపు గెలుస్తుందనే వాతావరణం, నగర లాంటి వాళ్ళు 65 సీట్లు వస్తాయన్నారు. ఏం జరిగింది? సరిగ్గా కేసీఆర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ బాణం ప్రయోగించాడు. చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ కాలిస్తే కాంగ్రెస్ పిట్టలాగా రాలిపోయింది.
20 సీట్లకు పరిమితమైంది. ఇది అనుభవం కాదా? మరి చంద్రబాబు నాయుడుకి అభిమానులు లేరు తెలంగాణలో? మీకు చంద్రబాబు నాయుడుకు తెలంగాణలోని ఊరూరు అభిమానులు ఉంటారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అభిమానించే వాళ్ళు లేరా? ఇప్పటికీ ప్రతి పట్టణంలో అభిమానిస్తారు. అనేక మధ్యతరగతి విద్యావంతుల కుటుంబాల్లో చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని ప్రమోట్ చేయడం వల్ల మా బిడ్డలకి అలా మంచి ఉద్యోగాలు వచ్చాయని ఆనందంగా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా అభిమానిస్తారు, తెలుగుదేశాన్ని కూడా అభిమానిస్తారు. కానీ రాష్ట్రం విడిపోయినాక రాజకీయం మారిపోతుంది. నేను 2007లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నేను గెలిచాను. 2nd ప్లేస్లో టీడీపీ ఉంది, 3rd ప్లేస్ బీజేపీ, 4th ప్లేస్ బీఆర్ఎస్. కానీ 2023లో నేను 21లో మళ్ళీ పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎల్ రమణ, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి 5,000 ఓట్లు వచ్చాయి. మరి తెలంగాణలో తెలుగుదేశం అమ్మాయిలు లేరా? హైదరాబాద్ లేరా? భారీగా ఉన్నారు. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతం వాళ్ళే ఉన్నారు కదా, మరి ఎందుకు ఓట్లు పడలేదు? సో పొలిటికల్ కాంటెక్స్ట్ మారుతుంది. రాజశేఖర రెడ్డి అమ్మాయిలు లేరా? 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో బీఆర్ఎస్ కు 10 సీట్స్ వస్తే తెలంగాణలో మహాకూటమిలో భాగంగా 50 సీట్లు వచ్చాయి. అది రాజశేఖర రెడ్డి అభిమానులు తెలంగాణలో ఎత్తున్నారు. మీకు గుర్తున్నట్టుంది, రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు తెలంగాణ నాయకులందరూ, ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్న సవితా ఇంద్రారెడ్డి కావచ్చు, గీతారెడ్డి కావచ్చు, అందరూ వరుస పెట్టి మాకు జగన్ ముఖ్యమంత్రి కావాలన్నా లేదా? ఇలా బయటకి ఇప్పటికి కూడా యూట్యూబ్లో దొరికితే చూడండి, జగనే ముఖ్యమంత్రి కావాలని. మరి ఏమైంది జగన్ పట్ల అభిమానం? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అడ్రస్ లేకుండా ఎందుకు పోయింది? అంటే మరి రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ మనకంత చిరంజీవి అభిమానులు లేరా? తెలంగాణ మెగాస్టార్ని అభిమానించని తెలుగువాడు ఎవరు ఉంటాడు అసలు? క్వశ్చన్. అంత అభిమానులు ఉంటారు కదా తెలంగాణలో లేరా? చిరంజీవి సినిమాలు తెలంగాణలో ఆడవా? కానీ మీకు చిరంజీవి ప్రజారాజ్యం పెడితే ఉమ్మడి రాష్ట్రంలోనే 18 సీట్లు వస్తే 17 ఆంధ్రాలో వస్తే ఒకటే వచ్చింది ఇక్కడ తెలంగాణలో. అంటే వాట్ డస్ దిస్ ఇండికేట్? ఆల్ దిస్ ఇండికేట్ ఏంటి? రాష్ట్రము విడిపోయినప్పుడు లాజిక్ మారిపోతుంది. అభిమానులు ఉంటారు, కానీ నీవు ఏ ప్రాంతం వారు అనే ప్రశ్న వస్తుంది. అందులో మెకానికల్ గా రాష్ట్రం విడిపోలే. ఈవెన్ మీకు ఇతర రాష్ట్రాలు జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లకు తెలంగాణ, ఆంధ్రాకు తేడా ఉంది. 1948లో తెలంగాణ రాష్ట్రం ఉండే, హైదరాబాద్ రాష్ట్రం 8 years ఉండే. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. 5 ఏళ్ల తర్వాత 56 దాకా ఆంధ్ర రాష్ట్రం వేరే ఉన్నది, తెలంగాణ రాష్ట్రం వేరే ఉంది. 56లో ఏకమయ్యాయి. ఏకమైనప్పుడు కూడా తెలంగాణలో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను గమనించి మీకు పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు. అది అమలు కాలేదని ముల్కీ ఉద్యమం నడిచింది. దాన్ని అంగీకరించకుండా 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. అది అమలు కానప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం కమిషన్ వేశారు. దిస్ ఇస్ ఆల్ హిస్టరీ కదా. దానికి వ్యతిరేకంగా తొలి దశ, మలి దశ ఉద్యమాలు జరిగాయి. ఇంత హిస్టరీ ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కనుక ఇష్యూస్ అయిపోయినాయని బీజేపీ జాతీయ నాయకులు భ్రమపడి, పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారం, ఈ సినిమా హీరో, పాపులారిటీ ఉంది, సర్వేలు కూడా చెప్పుంటాడు. సర్వేలతో సమస్య ఏంటంటే ఐప్యాక్లు, బీప్యాక్లు, కనిగోలు వీళ్ళందరితో ఉన్న సమస్య ఏంటంటే దే విల్ ఓన్లీ డూ ద టెక్నికల్ డేటా క్రంచింగ్, నెంబర్ క్రంచింగ్ అద్భుతంగా చేస్తారు. బట్ పొలిటికల్ ఇన్పుట్స్ ఉండవు, వాళ్ళకు పొలిటికల్ పాయింట్స్ ఉండవు. సో నా దగ్గరకు చాలా మంది వస్తారని కూడా చెప్తున్నాను. నేషనల్, నీల్సన్ ఇవందరూ అనేక సర్వేలను గమనించారు. వాళ్ళు తెచ్చింది అద్భుతంగా డేటా క్రంచింగ్ చేస్తారు. బట్ దే ఆర్ వెరీ వెరీ మిజరబుల్లీ ఫెయిల్ అవుతారు పొలిటికల్ పాయింట్స్ పెట్టుకోవడంలో. సో డేటా క్రంచింగ్ ఒక్కటి తెలిస్తేనే సరిపోదు రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవడానికి. పొలిటికల్ ఇన్పుట్స్ కూడా ఉండాలి. జాతీయ నాయకత్వానికి ఆ డిస్కనెక్ట్ ఉంటుంది, కాంగ్రెస్లోనైనా మీరు బీజేపీలోనైనా. సో బీజేపీలో కూడా నా అంచనా అది కిషన్ రెడ్డి రామచంద్రరావు నిర్ణయం అయి ఉండదు. మీరు వాళ్ళని నేను అడగలేదు, కానీ వాళ్ళు అడగండి. జనసేనతో బంధం నష్టం అనే భావంలో ఉంటారు. కానీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఇప్పుడు బీజేపీ స్వభావం ఎట్లయిపోయిందో అది ఒక పార్టీగా లేదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉంది. నరేంద్ర మోడీ దానికి చైర్మన్, అమిత్ షా మేనేజింగ్ డైరెక్టర్. ఇక మీతో ఎవరు సంబంధం, డైరెక్టర్స్ కూడా లేరు, బోర్డు కూడా లేదు. డైరెక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళంతా చేతులెత్తే డైరెక్టర్స్. వాళ్ళు ఎవరు చైర్మన్ కు, మేనేజింగ్ డైరెక్టర్ క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు నియమించిన సీఈఓ నితిన్ నవీన్. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఉండడం. అందుకే ఆయనకు ఒక సాధారణ నేపథ్యం ఉన్న జాతీయ ప్రశ్న చేసి పెట్టేశారు.
అందువల్ల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తిరుగులేని ఆధిపత్యం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నది, పార్లమెంటరీ బోర్డు, అందులో వీళ్ళు నియమించిన వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. ఇది బీజేపీ పని విధానంగా మారిపోయింది. దీని ప్రభావం ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, నాయకులు ఏంటి అనేది అర్థించలేదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. 2009లో కమ్యూనిస్ట్ సిపిఎం ముందు ఇదే ఆప్షన్ ఉండే, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా, ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలి. టీడీపీ రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ, సిపిఎం రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవడమే లాభం అని నిర్ణయించాయి. కానీ వాళ్ళ పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మాత్రం ప్రజారాజ్య నాయకుల చిరంజీవి బీజేపీ పెన్నెత్తున స్టాండ్ చెప్తలేడు. చంద్రబాబు నాయుడు అయితే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాడు అని కంక్లూజన్కి వచ్చి వాళ్ళు ప్రజారాజ్యంతో పెట్టుకోవద్దని చెప్పారు. ఏం జరిగింది? టీడీపీ ఆ రోజే చెప్పాను వాళ్ళ నాయకత్వానికి, టీవీలో చెప్పాను, వీళ్ళకున్న 5 సీట్లు కూడా పోయి 1 సీట్ అవుతుంది. అదే జరిగింది. ఎందుకు? ప్రజలు అంగీకరించలేదు. అప్పటిదాకా నువ్వు వరల్డ్ బ్యాంక్ విధానాలని చెప్పి పెద్ద పోరాటం జరిపి మళ్ళీ తెలుగుదేశం పెట్టుకుని ప్రజలు ఒప్పుకోలేదు. తెలుగుదేశం ఓటం కూడా ఓటేలే కమ్యూనిస్టులు. మీ వల్లనే మాకు 2004లో పవర్ పోయింది, మీకు మళ్ళీ ఓటేయాలా. అదే ప్రజారాజ్యంతో పెట్టుకుని మీరు 2009 డేటా నేను స్టడీ చేశాను. ప్రజారాజ్యంతో కనుక వామపక్షాలు పొత్తు పెట్టుకుని ఉంటే మీకు వామపక్షాలకు ఒక 30-40 సీట్లు వచ్చేది, ప్రజారాజ్యం కూడా 30 సీట్లు వచ్చేది, మొత్తం కలిపితే 70 సీట్లు వచ్చేది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకో రకం ఉంది, కాంగ్రెస్ మెజార్టీ ఉండేది కాదు. కానీ ఏం జరిగింది? అప్పుడు ఏమో కాంగ్రెస్ లెఫ్ట్ ప్రజారాజ్యం అన్నా గవర్నమెంట్ వచ్చేది, లేదా టీడీపీ లెఫ్ట్ ప్రజారాజ్యం అన్నా గవర్నమెంట్ వచ్చేది. అంటే ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలకు భిన్నంగా జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే సిపిఎం ఇప్పటికీ కోలుకోలేదు. ఈవెన్ టుడే ఆంధ్రప్రదేశ్లో 1 సీట్ లేదు, తెలంగాణలో 1 సీట్ లేదు, అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు వాళ్ళకు. అది చేసిన మిస్టేక్ చూడండి. నేను ఆ రోజు అప్పుడు వాళ్ళ రాష్ట్ర నాయకత్వం చెప్పాను, టీవీలో చెప్పాను, ఇది చాలా పెద్ద మిస్టేక్ మీరు చేస్తున్నారు. మీ మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రకారం కూడా పాలక వర్గంలో, వాళ్ళ భాషలో చెప్పాలంటే బూర్జువా వర్గంలో ఒక పెద్ద విభజన వచ్చినప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోకపోతే నష్టం. ఇది మార్క్స్ చెప్పిన సిద్ధాంతం ఉండే ఒప్పుకోలే అప్పుడు. ఎందుకంటే జాతీయ నాయకత్వం, యునైటెడ్ ఫ్రంట్, చంద్రబాబు నాయుడుతో ఉన్న రిలేషన్స్, పరిచయాల వల్ల కంప్లీట్ అడిపోయారు. ఏం జరిగింది? అడ్రస్ లేదు, ఇప్పటికీ కూడా కోలుకోవట్లేదు, 1 సీట్ లేకుండా పోయి. అందువల్ల బీజేపీ కూడా ఇదే జరుగుతుంది. మీరు చూడండి, తెలంగాణ బీజేపీ సెల్ఫ్ గోల్. నేనేం బీజేపీ వ్యతిరేకంగా చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే నేను సిపిఎం ఉదాహరణ కూడా చెప్పిన, అందుకే. సో అందువల్ల మీకు ప్రూవెన్ రికార్డ్ కదా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు అనుభవం చెప్పిన, జగన్మోహన్ రెడ్డి అనుభవం చెప్పిన, మీకు చిరంజీవి అనుభవం చెప్పిన, జనసేన అనుభవం కూడా చెప్పిన, స్టిల్ తెలంగాణ బీజేపీ పొత్తు పెట్టుకుంటారు. ఎందుకు? చంద్రబాబు వేరు, పవన్ కళ్యాణ్ వేరు అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు కోమో తెలంగాణ ఉద్యమ కాలం లెగసీ ఉంది, 2 కళ్ళ సిద్ధాంతం అనే సమస్య ఉంది. టీడీపీనే తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైనటువంటి టార్గెట్ గా ఉండే ఆ లెగసీ అంతా పవన్ కళ్యాణ్కి లేదు కదా, పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం ఉండదు అని వీళ్ళు అంచనా. అది నిజం కాదు. ఎందుకు కాదు అంటే, ఒకటి, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు. అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్న 24 అయినా లాభం కాలే మీకు, కానీ నష్టం పెద్ద కాకపోవచ్చు, కానీ లాభం కాలే. కానీ ఇప్పుడైతే లాభం జరిగే క్వశ్చన్ లేదు, నష్టం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గా చూడరు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి అయినా, ఆంధ్రప్రదేశ్ కూటమిలో 2వ అతిపెద్ద నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారం రావటానికి గేమ్ చేంజర్ ఆయన వస్తున్నాడు. మీరు చూడండి, ఇవాళ నేను మాట్లాడుతున్నా కదా, మీరు చూడండి స్టార్ట్ అవుతుంది. సో కృష్ణా నదిలో 50% వాటా తెలంగాణకి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ ఒప్పుకో. బనకచర్ల మేము వ్యతిరేకం, నీవేమంటావు? నల్లమల సాగర్ మేము వ్యతిరేకం, నువ్వేమంటావు? పాలమూరు రంగారెడ్డికి మద్దతు ఇస్తావా? ముచ్చుమది క్లోజ్ చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం క్లోజ్ చేయాలి, నువ్వు ఓకేనా? రేవంత్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో, నాకున్న పరిచయంతో చంద్రబాబు నాయుడు ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల ఆపించాలంటాడు. నిజమేనా? ఈ ప్రశ్నలు రాకుంటుంటాయా? ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ ఏమాన్సర్ ఉక్కిరి బిక్కలు అవుతాడు. చూడండి. సో పవన్ కళ్యాణ్ ఇది పబ్లిక్. ఇంకొక ఉదాహరణ చెప్తాను, బీజేపీ అనుభవమే చెప్తాను మీకు. ఇంకా ఎగ్జాంపుల్, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. 2019 ఎలక్షన్స్ ముందు 2016-17లో బీజేపీ ఒక ఇంట్రెస్టింగ్ డిసిషన్ తీసుకుంది. తాము ఓడిపోయిన ఒక 200 సీట్లకు పైగా గుర్తించి ఆ సీట్లలో 5 సీట్లు కలిపి ఒక నాయకుడికి ఇచ్చారు. 40 మంది ఐడెంటిఫై చేశారు. ఆ 40 మందికి మనిషికి ఒక 5 లోక్సభ సీట్లు ఇచ్చి మీరు మొత్తం ప్రచార బాధ్యతలు చూడండి అన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు రామ్మాధవ్కి ఇచ్చారు, ఉత్తరాంధ్ర జిల్లాలు మురళీధర్రావుకి ఇచ్చారు. వీళ్ళేమి పెద్ద సమస్య కాలే. ఎందుకు కాలేదు? వీళ్ళిద్దరూ ఆర్గనైజేషన్ లీడర్స్, పాపులర్ మాస్ లీడర్స్ కాదు కనుక వాళ్ళు ఈ కీలకమైన ప్రశ్నలు ఎదుర్కోలేదు. రామ్మాధవ్ ఆంధ్ర కదా, తెలంగాణలో ఏం పని అని, మురళీధర్రావు తెలంగాణ కదా,
ఆంధ్రాలో ఏం పని అని ఎవరు అడగలే. ఎందుకు అడగలేదు? 2 కారణాలు. ఒకటి, దే ఆర్ ప్యూర్లీ ఆర్గనైజేషనల్ లీడర్స్, దే ఆర్ నాట్ మాస్ లీడర్స్. వాళ్ళకి ఎలక్టోరల్ పదవుల్లో లేరు వాళ్ళు. 2, వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో వివాదమైన వాళ్ళు కాదు. సో తెలంగాణ పైన ఆంధ్ర ప్రాంతం పైన మురళీధరరావు అధికారం చెలాయించలేదు, తెలంగాణ ప్రాంతం పైన రామ్మాధవ్ అధికారం చెలాయించలేదు కనుక వాళ్ళకి ఆ ప్రశ్నలు రాలే. ఇదే రకమైన సమస్య అనంత్ కుమార్కి వచ్చింది. అనంత్ కుమార్ అని మాజీ కేంద్ర మంత్రి, కర్ణాటకలో పాపులర్ లీడర్, అప్పటికి యూనియన్ మినిస్టర్ ఆయనకు తమిళనాడులో 5 జిల్లాలు ఇచ్చారు అమిత్ షా. అప్పుడు అమిత్ షా ఆల్ ఇండియా ప్రెసిడెంట్. అనంత్ కుమార్ ఏమన్నాడు తెలుసా? నేను కనుక తమిళనాడుకి వెళ్తే తమిళనాడు బీజేపీకి ఎంత లాభం అవుతుందో తెలియదు, కానీ నా ఉనికి పోతుంది కర్ణాటకలో, నాకు నష్టం, పార్టీకి నష్టం, తమిళనాడు నష్టం. ఎందుకంటే కావేరీ పైన ఈ అభిప్రాయం ఏందని అడుగుతారు. నేను తమిళనాడుకు అనుకూలంగా చెప్పితే కర్ణాటకలో పార్టీ నష్టపోతే నేను నష్టపోతాను. ఆడ కావేరీ పైన నేను ఏమీ మాట్లాడకపోతే బీజేపీని ఉతికారేస్తాను. నేను కనుక కర్ణాటకకు అనుకూలంగా మాట్లాడితే బీజేపీని తరిమేస్తాను. ఇప్పుడు నా వల్ల ఏంటి లాభం అని ఆయన పోలే. అమిత్ షా నో ఆన్సర్ అని పోలే, అసలు తమిళనాడు పోలే. ఇంత క్లియర్ అనుభవం బీజేపీకి ఉన్నది 10 ఏళ్ల కింద. సొంత పార్టీ అనుభవాలు కూడా వాళ్ళకి గుర్తు లేకపోతే ఎట్లా? మాలాంటి విశ్లేషకులకు గుర్తున్నది. సో అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు పొలిటికల్ డిజాస్టర్. అయితే ఒక లాభం ఏంటంటే బీజేపీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు పోటీగా లేరు. వాళ్ళు పోటీలు లేరు కనుక పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు అన్నట్లు పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు ప్రచారం చేసినా చేయకపోయినా తెలంగాణలో బీజేపీ ఏ ప్రభావము మున్సిపల్ ఎన్నికల్లో చూపదు. మీరు చూడండి, జూబ్లీ హిల్స్ ఎన్నికకి అర్థం చేసింది. ద ఫైట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఇష్యూస్ లో కూడా అలా ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్, టెలిఫోన్ ట్యాపింగ్ బీజేపీ ఎక్కడ ఉందా? అసలు ఊసేలేదు. అసలు పొలిటికల్ నెరేటివ్ లో బీజేపీ లేదు. తెలంగాణ పొలిటికల్ నెరేటివ్ లో బీజేపీ లేదు. ఫీల్డ్ మీద బీజేపీ లేదు. ఆల్రెడీ మెజారిటీ సీట్లు ఇతర పార్టీల నుంచి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సొంత పార్టీ వాళ్ళు రగిలిపోతున్నారు ఇదేం అన్యాయం అని. సో అందువల్ల బీజేపీ ఫీల్డ్ లో లేదు కనుక పవన్ కళ్యాణ్ వచ్చినా ప్రమాదం లేదు అని అనుకుంటున్నారేమో, కానీ ఇట్ విల్ బి పొలిటికల్ డిజాస్టర్ ఫర్ బీజేపీ. తెలంగాణ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇది ఎనదర్ సెల్ఫ్ గోల్. పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చి కూడా ప్రత్యామ్నాయం కాలేకపోతున్న తెలంగాణ బీజేపీని చూసి మనం జాలిపడాలి. ఏం చేయగలం? థ్యాంక్ యూ సో మచ్ సార్.